హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల జీవన కెరటాలు. చెన్నూరి నాగరాజు గారు రచించారు. 1974లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? ఆశ్చర్యపోయింది వనజ. అవును, దృఢంగా అంది శశి గడ్డి పరకల్ని లాగుతూ. ఓ 2 నిమిషాలు ఏమీ మాట్లాడలేకపోయింది వనజ. పార్కులో జనం చాలా తక్కువ మందే ఉన్నారు. 4 గంటల సమయంలో శశి రమ్మన్నప్పుడే ఆశ్చర్యపడింది వనజ. 3 సంవత్సరాల బాబు వేరుశెనక్కాయలమ్మే వాడివైపు తల్లివైపు మార్చి మార్చి చూస్తున్నాడు ఆశగా. తిరిగి శశి అంది, ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది పురుషుల ప్రపంచం. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని సాహసకృత్యాలు చేసినా వాళ్లకే చెల్లుతుంది. తమకు అవసరమనిపించేది ఆడది చేస్తే తప్పు. అనాదిగా ఈ సంఘంలో పురుషుడికొక నీతి, ఆడదానికొక నీతి. భార్య చనిపోగానే ఆవిడ జ్ఞాపకాలని, ప్రేమని తేలిగ్గా మరిచిపోయి హుందాగా రెండో పెళ్లికి తయారవుతారు ఈ మగాళ్ళు. అందుకు కారణం ఆడదాని అవసరం. వంట పని, ఇంటి పని అని చెప్పడం కేవలం సాకులే. అదే అవసరం భర్త చనిపోతే స్త్రీకి కలగడం తప్ప ఆనందంగా గడపవలసిన జీవితం నిరాశ, నిస్పృహలతో మరణానికి ఎదురు చూడాల్సిందేనా? రవి చనిపోయి 2 ఏళ్లవుతోంది కదా. పోయిన సంవత్సరం వరకు నాకు వివాహం చేసుకోవాలన్న ఆలోచనే లేదు. బాబుని పెంచడానికి ఉద్యోగం చేయక తప్పదని నాకు తెలియంది కాదు. వీధికంతటికి నేనొక్కదాన్నే ఉద్యోగం చేసేది. అందరి కళ్ళు నా మీదే ఉంటాయి. వీధిలో నడుస్తుంటే నకసిక పర్యంతం శల్యపరీక్ష చేస్తుంటారు. ఇక మగవాళ్లు సరే ఆయాచితంగా సహాయాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఈ పరిస్థితుల్లోనే మా కొలీగ్ రామకృష్ణతో పరిచయం అయింది. నా గురించి ఆఫీసులో కూడా గుసగుసలాడుకునేవారు. తెగిన గాలిపటం అందుకోవడానికి అందరూ ప్రయత్నిస్తారు కదా. హేళన చేయడం, ఆఫీసు నుండి ఇంటికి, ఇంటి నుండి ఆఫీస్కి దిగబెట్టడం రోడ్ సోడ్ రోమియోల నిత్యకృత్యం. వెనక ముందు ఎవరూ లేరని తెలిస్తే వాళ్ల గొడవలకు అంతుండదు. పిల్లి కోతలు, అందాల ఓచిలుక పాటలు మామూలే. నా భర్త చనిపోయడం తెలుసు కాని రవి గుర్తుగా బాబున్నాడని తెలీదు రామకృష్ణకి. పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగాడు. నేను కొంచెం ఆలోచించాను. అండలేని ఆడది అందరికీ లోకువేనని తెలుసు నాకు. ఇలాగా ఒంటరిగా ఉంటే నా ప్రవర్తన ఎలా ఉన్నా నిందలు వేయక మానది సంఘం. ఉద్యోగం చేస్తూ నలుగురి సూటీపోటీ మాటలకి గురయ్యి తట్టుకుని నిలబడే ఆత్మస్థైర్యం లేదు నాకు. బాబుని పెంచాలన్నా, నేను జీవించాలన్నా నాకు అండ కావాలి. అమ్మ, నాన్న వారెవరూ లేరు నాకు. నా విషయాలన్నీ తెలిసి నన్ను అంగీకరించే భర్త దొరకడం అదృష్టమే మరి. బాబు విషయం చెప్పాక చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు రామకృష్ణ. చివరికి తనే, ఎలాగూ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, బాబు ఒక సమస్య కాదు అన్నాడు. నాకెంతో తృప్తి కలిగింది. ఇలా అన్నీ తెలిసి నన్ను అర్థం చేసుకుని బాబుకు తండ్రిగా నిల్చునే వ్యక్తి దొరకడం అసాధ్యం. అలాంటప్పుడు నా జీవితాన్ని ఒక ఒడ్డుకి చేర్చి బాబు భవిష్యత్తుకు బంగారబాట వేస్తానన్న వ్యక్తి సహచర్యం కోరడంలో తప్పేంటి? ఇక సంఘం విషయానికి వద్దాం. నిజమే, ఆడది రెండో పెళ్లి చేసుకుంటుందంటే ముక్కు మీద వేలేసుకుంటారు. ముక్కు మీదేసుకున్నా, నుదుటి మీదేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. ఇవాళ ముక్కు మీద వేలేసుకునే సంఘం నా జీవితాన్ని సరిదిద్దుతుందా? బాబు భవిష్యత్తుకు సహకరిస్తుందా? పోనీ నా వెంట పడేవాళ్ళకి బుద్ధి చెబుతుందా? ఏదీ లేదు. మరెందుకు సంఘాన్ని లెక్క చెయ్యాలి? తోటి మనిషి సుఖపడుతుంటే సంతోషించలేది సంఘం. పచ్చగా కాపురాలు చేసుకునే వాళ్ళ జీవితాల్లో నిప్పులు పొయ్యాలని చూస్తుంది సంఘం. పక్కవాడి అభివృద్ధి చూడలేక కుళ్ళిపోతుంది సంఘం. అలాంటప్పుడు ఈ సంఘానికి విలువెందుకివ్వాలి? ఎలా ఇవ్వాలి? ఎవరేమనుకున్నా నేను లెక్క చేయనని నీకు ముందే చెప్పాను. ఎల్లుండి తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నాకు అన్ని విధాలా దగ్గర స్నేహితురాలివి నువ్వే. అందుకని ఈ ఎండలోనైనా నిన్ను ఇబ్బంది పెట్టి గంటసేపు వేధించాను. నీ అభిప్రాయం ఏమిటి? అంది తదేకంగా వనజ ముఖంలో కదలాడే భావాలు చదవాలని ప్రయత్నిస్తూ. నిట్టూర్పు వదిలి, అంతా నువ్వే చెప్పావు, బాగానే ఉంది. అన్నీ ముందే నిర్ణయించుకున్నావు. స్నేహితురాలున్నానని గుర్తించుకుని ఈ విషయాలు చెప్పినందుకు థ్యాంక్స్. ఎవరైనా స్నేహితుల అభివృద్ధినే కాంక్షిస్తారు. సరే, నువ్వన్నట్లే అభివృద్ధిని సహించలేని వాళ్ళు, నాశనమవుతూ ఉంటే ఆనందించేవాళ్లు ఉంటారు, కాదన్ను. కాని వాళ్లు స్నేహితులు కారు. ఆ ముసుగులో ఉండి జలగల్లా పీడించే రాక్షసులు. అలాంటి వాళ్లు మనిషి ముందొక విధంగా, చోటనొక విధంగా మాట్లాడతారు. సరే, అదంతా ఎందుకులే. బాబు విషయాన్ని రామకృష్ణతో సంప్రదించాననే అన్నావు, బాగానే ఉంది. ఈ వివాహం ఎంతమందిని ఆశ్చర్యంలో ముంచివేసినా మీరు మాత్రం మీ జీవితాల్ని ఒడిదుడుకు లేకుండా గడపాలని హితురాలిగా కాంక్షిస్తాను. ఎప్పుడు ఏ సహాయం కావలసినా నేను బ్రతికే ఉన్నానని మాత్రం మరిచిపోకు. బొంగురు కంఠంతో అంది. నిన్ను మామూలు స్నేహితురాలిగా భావిస్తే అసలు విషయాలు చెప్పేదాన్నే కాదు. ఎల్లుండి మాతో తప్పకుండా రావాలి. ఒట్టే మరి.
ఇక వెళదామా? 5 గంటలకి రామకృష్ణని ఇంటికి రమ్మన్నాను. ఆదివారమేగా. ఎల్లుని మాత్రం రెడీగా ఉండు. ఆయన ఫ్రెండ్ కారు తెస్తారట. అందులో వెళుతున్నాం మనం తిరుపతికి అంది శశి లేచి బాబును పట్టుకుని నడుస్తూ. మౌనంగా నడిచింది వనజ. ఇంటి ముందు కారాగడంతో హడావిడిగా గుమ్మంలోకొచ్చింది వనజ. ఎర్రంచు తెల్లపట్టు చీరలో ఉదయసూర్యుని కాంతిలో మిలమిలా మెరిసిపోతోంది శశి. ఓ, ఏంటిలా ఉన్నావు? ఇంకా రెడీ కాయే? చచ్చా, నాకు తెలుసు నువ్వు ఆలస్యంగా తయారవుతావని. సరే, జరిగిందేదో జరిగిపోయింది. త్వరగా తెములు. చీర సెలెక్ట్ చేయమంటావా? ఏ కలర్? గలగలా మాట్లాడుతున్న శశిని ఆటంకపరుస్తూ, సారీ శశి, నేను నిరుత్సాహపరుస్తున్నాననుకోవద్దు. ఇవాళే మా ఆడబిడ్డ పెళ్లిచూపులు. నేను రావడం మర్యాదగా ఉండదని మా అత్తగారు గొడవ చేస్తున్నారు. క్షమించు అంది స్నేహితురాల్ని బాధిస్తున్నానని విచారంతో మెల్లగా. ఆ అన్నం కన్నా మరేం మాట్లాడలేకపోయింది శశి. ఏంటి ఆలస్యం అన్నట్లుగా హారన్ మోగించాడు రామకృష్ణ. పరిగెత్తింది శశి. ఓ 2 నిమిషాలయ్యాక మలినమైన ముఖంతో వనజ దగ్గరకొచ్చింది. ఆవిడ ముఖంలోని భావాల్ని పరికిస్తూ ఏంటి అంది వనజ చిరునవ్వుతో. వారు వారి స్నేహితులంతా తిరుపతికొస్తారట. అక్కడ ఒక్కసారే వాళ్ళు బాబుని చూడ్డం బాగుండదేమోనని, బాబుని ఓ 2 రోజులు ఉంచుకోవడం నీకు వీలవుతుందేమోనని కనుక్కోమన్నారు అంది కన్నీరు కారుస్తూ. చచ్చా, ఇంత మాత్రానికైనా కన్నీరు? అది నిజమే. అతనికి నీ మీద ఎంత ఇష్టమైనా బాబు విషయంలో స్నేహితుల సానుభూతి పొందడం కష్టం. 2 రోజులేగా, నీ బాబుని పువ్వుల్లో పెట్టి నీకు అప్పగిస్తాను. పద, బాబుని తీసుకొద్దాం అంది వనజ శశిని ఉత్సాహపరుస్తూ. రాణి నవ్వును పేదాలపై అరువు తెచ్చుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తూ, నువ్వు రామకృష్ణని, అదే ఆయన్ని చూడలేదు కదూ, పద పరిచయం చేస్తాను అంది శశి కారు వైపు నడుస్తూ. కారులోంచి దిగిన రామకృష్ణ నమస్కారమండి అన్నాడు. వనజ ఆశ్చర్యపోయింది. శశే అందగత్తనుకుంటే అంతకన్నా 4 రెట్లు అందగడతను. అయినా అందం చూసి గుణం అంచనా వేయడం పొరపాటే అనుకుంది వనజ పొడిగా నవ్వి నమస్కరిస్తూ. బాబుని ఉంచుకోవడం మీకు వీలు కాకపోతే పర్వాలేదు, మేమెలాగో తంటాలు పడతాం అన్నాడు అదో విధంగా. ఆ ఒక్క మాటలోనే అతడి పట్ల ఏ మూల ఉన్న సదభిప్రాయాన్ని కాస్త మార్చుకుంది వనజ. అబ్బే, అలాంటిదేం కాదు అంది వనజ కుర్రాన్ని తీసుకువెళితే అక్కడ ఎలాంటి బాధలు పెడతాడో అనుకుని నిశ్చలంగా. సరే శశి, బాబుని అక్కగారికివ్వు. వస్తామండి అక్కగారు అన్నాడు నవ్వుతో రామకృష్ణ. ఆ కొత్త సంబోధనకి ఆశ్చర్యపోతూ కారు సందు మలుపు తిరిగే వరకు అలాగే బాబుతో పాటు నిల్చుండిపోయింది వనజ. బజార్ నుండొచ్చిన మాధవరావు, ఏంటి వనజ అలా నిల్చున్నావు అన్నట్లు ఈ బాబెవరు? ఓహో, రవి కొడుకు కదూ. ఏంటి ఒక్కడే వచ్చాళ్లా ఉంది అన్నాడు ఏకబిగిన. అబ్బే కాదండి అని విషయం విడమర్చి లోపలికి నడిచింది బాబుతో. 2వ రోజు వస్తానని చెప్పిన వాళ్ళు 4 రోజులైనా అంతూపంతూ లేకపోయేసరికి కంగారు పడింది వనజ. ఆ తర్వాతొచ్చిన ఉత్తరం చూసి విచారించింది కూడా. నా వనజ, క్షమిస్తావు కదూ. 2 రోజుల్లో వస్తామని చెప్పాం, కానీ రాలేకపోయాం. తిరుమల తిరుపతి 7 కొండలవాడి సన్నిధిన నా మెడలో పవిత్రమైన తాళిబొట్టు కట్టారాయన. ఆయన స్నేహితులు 4-5 వచ్చారు. అంతా బాగానే మాట్లాడారు. ఓ 1 వారం రోజులు సరదాగా గడపాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయనను సంతోషపెట్టడం నా ధర్మం కదా. బాబు వెంటుంటే అనుక్షణం నా గత జీవితం ఆయనని బాధిస్తుంది. ఆయనకేం తక్కువ చెప్పు. కో అంటే 1,000,000 మంది కాకున్నా ఆయనని పెళ్లి చేసుకోవాలని చాలామంది కోరుకునే ఉంటారు. అన్ని అవకాశాలని కాదని జీవితంలో ఎదురు దెబ్బతిన్న నన్ను పెళ్లి చేసుకున్న ఆయన త్యాగానికి ఏ విధంగా రుణం తీర్చుకోగలను? ఆయనను ఆనందపరచగలిగితే నా జీవితం ధన్యమైనట్లే భావిస్తాను. బహుశా రేపు మద్రాసు వెళతామేమో. బాబుని వదులుండడం ఇదే మొదటిసారి. నాకెలాగో ఉంది. అనుక్షణం బాబు నా కళ్ళల్లో ఉన్నాడు. వాడసలే అల్లరి వెధవ. నీ దగ్గర గారాలు చేస్తున్నాడా? ఎప్పుడొచ్చి నీ ఇంటి ముందు వాలి బాబుని ముద్దు పెట్టుకుంటానా అని ఊళ్ళురుతున్నాను. మరుంటా. ఆయన షైరుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. వచ్చే ముందు ఉత్తరం రాస్తాను. నీ శశి అనుకుంది వనజ ఎదురుగా ఉన్న బాబుని చూస్తూ, ముందు ముందు బాబు జీవితం ఎలా ఉంటుందోనని బాధపడుతూ. ఏంటి వనజ ఆలోచన చేస్తున్నావు అన్న భర్త ప్రశ్నకి సర్దుకొని, ఏం లేదండి, శశి ఉత్తరం రాసింది అని లెటర్ అందించింది. నువ్వే దాచుకో, నీ స్నేహితురాలు ఉత్తరం. పదబాబు, మనం బజార్కెళ్ళి ఎంచక్క బొమ్మలు, చాక్లెట్లు, మరేమో బిస్కత్తులు, బస్సు, రైలు అన్నీ కొనుక్కుందాం ముద్దు ముద్దుగా అన్నాడు మాధవరావు బాబుతో. ఆ పళాన మాధవరావు చంకనెక్కాడు బాబు. బాగానే ఉంది, మస్కా కొట్టి చంకనెక్కించుకున్నారు, పర్వాలేదు. ఈ కాక మీ ఆఫీసర్ గారి దగ్గరైతే ప్రమోషన్ వచ్చేదే అంది నవ్వుతూ వనజ. నీ దగ్గరైతే ఓ ముద్దైనా వచ్చేది అన్నాడు మాధవరావు కొంటిగా. అబ్బా ఉండండి, ఎప్పుడూ సరసాలేనా కొంటిగా అంది శశి.
నీకు పాత కావచ్చు, కానీ నాకు కొత్తే కదా అన్నాడు రామకృష్ణ. సూటిగా ఆమె గుండెల్లో గుచ్చుకుంది ఈ మాట. బాణం తగిలిన పక్షిలా రెపరెపలాడింది మనసు. నిజమే, ఏ మాటన్నా కష్టమే, తను జాగ్రత్తగా ఉండాలి. తను ఏ ఉద్దేశంతో అనకపోయినా అవతల వాళ్ళు అర్థాలు వెతుకుతూనే ఉంటారు. మౌనంగా ఉన్న శశిని ఓరగా చూస్తూ, సారీ, బాధ పెట్టాలనా ఉంది. ఏం చేయమంటావు చెప్పు. ఉదయం నుంచి తిరిగి అలసిపోయాం. ఆ చిరాకులో విసుగ్గానుంటాను అన్నాడు రామకృష్ణ. శశి మాట్లాడలేదు. అలనాటి సత్యభామల అలకపానుపు అలరించావనుకుంటాను. పాదధూళి స్వీకరిస్తాను. శ్రీకృష్ణుడికి జరిపిన సన్మానమే నాకు చేవు కదా. నాటక ఫకీలు అంటూ ఉన్న రామకృష్ణ మాటలకి నవ్వకుండా ఉండలేకపోయింది. ఏంటి ఆలోచిస్తున్నావు? రామకృష్ణ మాటలకి ఉలిక్కి పడింది శశి. అబ్బే, ఏం లేదు అంది. బాబు గురించా? అనుమానంగా అన్నాడు. అదేం కాదు, కాని అక్కడ వనజని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో అంది అన్యమనస్కంగా. ఓహో, నేను పక్కనున్న దేవిగారి మనసు పుత్రరత్నం మీదే ఉందన్నమాట. అవునులే, ఎంతైనా రెండో. రామకృష్ణ నోరు నొక్కేసింది శశి ఏడుస్తూ. మాటిమాటికి మీరిలా నన్ను చిత్రహింసకు గురి చేస్తున్నారు. మీరు హాస్యానికన్నా నా మనసు ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోవడం లేదు. మీ సుఖం కోసం, ఆనందం కోసం నా ప్రాణాలైనా దారపోస్తాను. కాని రోజుకో గంట బాబు కోసం నన్ను విడిచిపెట్టండి. తల్లిగా నా బాధ్యత నెరవేర్చుకొనివ్వండి. అదే నా అదృష్టంగా భావిస్తాను. శశి మాటలకి డంగైపోయాడు రామకృష్ణ. చచ్చా, ఏంటిది? పెళ్ళే 2 రోజులు కాలేదు, అప్పుడే ఇలా? ఇంతకీ నేనేమన్నానని? నువ్వన్నీ ఒకే దృష్టితో చూస్తున్నావు, అందుకని అన్నీ పెద్దగా ఊపిస్తున్నాయి నీకు. నువ్వు బాబు ఒకటే నాకు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు అన్నాడు రామకృష్ణ ఓదార్పుగా. సంతోషంతో తేలిపోయింది శశి మనసు. నిజమే, రామకృష్ణకి అన్ని విషయాలు ముందే తెలుసు. అలాంటప్పుడు బాబుకి అన్యాయం చేయడు. తన కోసం ఇంత త్యాగం చేసిన రామకృష్ణకి తనేమిచ్చినా తక్కువే అవుతుంది అనుకుంటూ తృప్తిగా అతని కోవిలిలో ఇమిడిపోయింది. శశి, మద్రాసు ప్రయాణం గురించి రాత్రి చెప్పానే, ఇంకా రెడీ కాలేదా అన్నాడు రామకృష్ణ. ఇదిగో వస్తున్నా అంది శశి. నీలం సేలం పట్టుచీరతో, అదే రంగు జాకెట్టుతో, జడలో తెల్లని జాజులు, చెవులకి జోకాలు. ఓ క్షణం కళ్ళరపకుండా తాగేశాడు ఆమె అందాన్ని. కళ్ళు వాల్చింది శశి. శశి అన్నాడు దగ్గరగా వెళుతూ మృదువుగా. నివారించలేకపోయింది. అవును మరి, ఏమంటే ఏమవుతుందో. ఇది మహాబలిపురం, చరిత్ర ప్రసిద్ధి పొందిన ప్రదేశం. విదేశీ యాత్రికుల్ని సైతం ఆకర్షిస్తుంది. మద్రాసు వచ్చిన వాళ్ళెవరూ ఇక్కడికి రాకుండా వెనక్కి మళ్లరు. అలనాటి రాజుల శిల్పకళ అభిరుచిని, ఇంకా ఏంటేంటో చెప్తున్న గైడు మాటలేవి శశికి వినపడ్డం లేదు. బాబు ఎలా ఉన్నాడో ఏమో. వనజ ఏ విధంగా ఆలోచిస్తుందో తమ కాపురాన్ని గురించి. వారం రోజులవుతోంది. నల్గొండ నుండి బయలుదేరి 2 రోజుల్లో వస్తామని చెప్పిన వాళ్ళం. బాబు నేను కావాలని ఎంత అల్లరి పెడుతున్నాడో ఏమో. తిరుపతి నుండి మద్రాసు, అక్కడ వారం రోజులు, మళ్ళీ ఇవాళిక్కడ. ఇంటికి వెళ్లడం ఎప్పుడో. శశి, ఎక్కడున్నావు? రామకృష్ణ మాటలకి ఉలికిపడి, అబ్బే, ఈ శిల్పాలు చూస్తున్నానండి అంది తేరుకొని. రేపు హైదరాబాదు, ఎల్లుండి నాగార్జున సాగర్, ఆ తర్వాత నల్గొండలో ఉంటాం అన్నాడు ఆ రాత్రి. అడ్డు చెప్పలేకపోయింది శశి. అంతకుముందు రవితో హైదరాబాద్ 2-3 సార్లు చూసింది. స్టూడియోకి వెళదాం అన్నాడు రామకృష్ణ టాక్సీని పిలుస్తూ. తనేం మాట్లాడలేదు. అవును, ఏం మాట్లాడుతుంది? తను బొమ్మ, కీస్తే మాట్లాడుతుంది. తనకిప్పుడు స్వతంత్రం లేదు. ఏదో షూటింగ్ జరుగుతుంది. స్టూడియోలో ఒక వ్యక్తి నా ఫ్రెండు, అందుకని మనం హాయిగా చూడొచ్చు అన్నాడు టాక్సీలో. శశి మౌనం అతన్ని చిరాకు పరిచింది. ఏంటలా బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటావు? ఎంతసేపు నేనేనా వాగేది? చిరాగ్గా అన్నాడు. నవ్వు తెచ్చుకోవాలని ప్రయత్నించి విఫలమైంది శశి. అబ్బే, టాక్సీలో ఏముంటాయి మాట్లాడడానికి అంది. ఆ తర్వాత జూకి వెళ్లారు. సినిమాకి వెళదాం అన్నాడు. సరే అంది లేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ. 2 థియేటర్లు పక్కపక్కనే ఉన్నాయి. ఒక దాంట్లో మెకానాస్ గోల్డ్, రెండో దాంట్లో బ్లో హాట్, బ్లో కోల్డ్ నడుస్తున్నాయి. రెండో దానిలోకి వెళ్లాడు రామకృష్ణ. అతడి అభిరుచులన్నీ అర్థమయ్యాయి శశికి. సినిమా చూసొచ్చాక రేపు మ్యూజియం అది చూసి ఎల్లుండి సాగర్కి వెళదాం అన్నాడు రామకృష్ణ. అవన్నీ నేనెప్పుడో చూశాను. ఎవరితో? ఆశ్చర్యంగా అన్నాడు. రవితో. ఎందుకన్నానా అని బాధపడింది. ఓహో అన్నాడు అదో రకంగా ఆమెకి దూరంగా జరుగుతూ. ఏమండి అంది దగ్గరగా జరుగుతూ. సారీ, నా మనసు ఎలాగా ఉంది, అలా తిరిగొస్తాను కాసేపు అని వరండాలోకి వెళుతున్న భర్త వైపు అలాగే చూస్తుండిపోయింది శశి. ఏమండి ఏమండి ఆదుర్దాగా పిలుస్తోన్న వనజ కేకలకి ఉలిక్కిపడి లేచాడు మాధవరావు. ఏంటి సంగతి అంటూ. బాబండి, బాబు, మా శశి కొడుకు కనిపించడం లేదండి. ఇదిగో వనజ,
ఆడవాళ్లకున్న తొందరపాటు బుద్ధిని పోనిచ్చుకున్నావు కాదు. ఏం జరిగిందో వివరంగా చెప్పందే నేనేం చేయలేను. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకుండా అసలు విషయం ఏమిటో స్థిమితంగా చెప్పు అన్నాడు నెమ్మదిగా. గొంతు సవరించుకుని ఓ గ్లాసెడు నీళ్లతో గొంతు తడుపుకుని తడబడుతూ చెప్పింది వనజ. సాయంత్రం దాకా పక్కింటి పిల్లలతో బాగానే ఆడుకున్నాడు. మరి చీకటి పడగానే అమ్మ అమ్మ అంటూ ఏడ్చాడు. అమ్మొస్తుంది ఏడవకని బొజ్జగించాను. ఊరుకున్నట్లే కనిపించాడు. మళ్ళీ ఏ కళనున్నాడో ఏమో అన్నం పెడుతూ ఉంటే మా ఇంటికి పోతానని మళ్ళీ అలారంలా ఏడుపు మొదలుపెట్టాడు. పొద్దున్నే తీసుకువెళ్తానని ఎలాగో సర్ది చెప్పాను. భోంచేసి పక్క మీద పడుకున్నాడు కూడా. మధ్యలో ఎందుకో మెలకు వచ్చి చూస్తే బాబు లేడు. నాకేంటో భయం వేస్తోందండి. ఎక్కడికి వెళ్ళాడో ఏమో. ససొస్తే ఏం చెప్పను. కొంచెం చుట్టుపక్కల చూసొద్దురు. పరాయి పిల్లల్ని ఉంచుకోవడం మా ఇంటా వంట లేదు. అందులో ఆ పిల్లకు రెండో పెళ్లి. అవ్వా, ఇంకేమైనా ఉందా? నూతులు పడి చావడం ఖాయం. ఎంత ఉద్యోగం చేస్తూ బరితెగించిందేనా కొడుకును కని మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా? చేసుకుందిగాక తనిష్టం. స్నేహం స్నేహం అంటూ ఆ కుర్రవదం ఇక్కడ ఉంచడం ఏమిటి? మా నాన్న చుట్టమా మా అమ్మ చుట్టమా? లోపల నుండి ఇంకా ఏంటేంటో అనబోతున్న తల్లిని కసిరాడు మాధవరావు, భార్య కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న కన్నీళ్లను చూస్తూ. నాకెందుకు? తల్లి మాట పిల్లలు వినే రోజులేనాయివి? అయ్యో, పెళ్ళాలొచ్చారిన్నాళ్ళకి. ఇంకా మేమెక్కడ కనిపిస్తాం? సంబడం, పిదపకాలం పిదప బుద్ధులు. గొణుక్కుంటూ తల్లి అటు వెళ్ళగానే భార్యని ఓదారుస్తూ, చూడు వనజ, అమ్మ విషయం నీకు తెలియందేం కాదు. ఆవిడక నోటు దురుస్తనం ఎప్పుడు ఉండేదే. మనం సర్దుకుపోవాలంతే అన్నాడు. అందుకు నేనేం అనుకోవడం లేదండి. ముందు బాబు విషయం చూడండి. ససొచ్చి బాబేడి అంటే ఏం చెప్తాం? త్వరగా వెళ్ళి చుట్టుపక్కల చూసి రండి వృద్ధకంఠంతో అంది వనజ. అలాగే అంటూ టార్చ్ లైట్ తీసుకుని వడివడిగా వెళ్ళాడు మాధవరావు. జాగ్రత్త నాయనా, పురుగు పుట్రా ఉంటాయి. నాదంటే కన్నకడుపు. అందరికీ అవసరాలే కాని ప్రేమలుంటాయా? ఈసడించింది శాంతమ్మ. ఓ గంట సేపటికి బాబుని భుజాన వేసుకుని వస్తున్న భర్తని చూసి ఎదురు వెళ్ళింది వనజ ఆదుర్దాగా. నువ్వేం కంగారు పడుకో. వాళ్ళింటి దగ్గర స్ట్రీట్ లైట్ వెలుగులో కూర్చుని తల్లిని తలుచుకుంటూ ఏడుస్తున్నాడు. నన్ను చూడగానే భయపడ్డాడు. ఏడ్చేడ్చి నిద్రపోయాడు. ఒళ్ళు వెచ్చగా ఉంది. ఆ మంచమిలా వేయ్, నీ వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొస్తాను. వాల్చిన మంచం మీద బాబుని పడుకోబెట్టి మళ్లీ వీధిలోకి వెళ్ళాడు మాధవరావు. అబ్బే, భయపడాల్సిన పనేం లేదు. తల్లి మీద బెంగ పెట్టుకున్నాళ్లా ఉంది. రేపు ఉదయానికి చక్కగా ఆడుకుంటాడు. ఓ ఇంజెక్షన్ చేసి 4 మాటలు చెప్పి వెళ్ళాడు డాక్టర్ ఫీజు తీసుకుని. డాక్టర్కేం? ఎంత జ్వరమున్నా అలాగే తీయని కబుర్లు చెప్తాడు. శశి అడ్రస్ అయినా ఇచ్చింది కాదు, టెలిగ్రామ్ ఇచ్చేవాళ్ళం. బాబు పక్కనే కూర్చుని ఒళ్ళు తడుముతూ అంది వనజ. నువ్వలా అనవసరంగా గాబరా పడుకో. ఆవిడ రోజు రోజుకో ఊరు తిరుగుతూ నీకు అడ్రస్ ఎలా ఇస్తుంది? నీ వెరి కాకపోతే. బాబుకి జ్వరం తగ్గి తీరుతుంది. ఆ బెంగతో నువ్వు మంచాన పడకు చమత్కారంగా అన్నాడు మాధవరావు నవ్వుతూ. ఏంటో, 4 రోజులంటే అవును కదా అనుకున్నాను. 15 రోజులైంది. ఎప్పుడొస్తుందో ఏంటో. గాఢంగా నిట్టూర్పు విడిచింది వనజ బాబుని పరీక్షగా చూస్తూ. సీలింగ్ ఫ్యాన్ గిరగిరా తిరుగుతూ ఉంది. బ్యాంకులో ఫ్రెండ్ని కలిసొస్తానని వెళ్ళాడు రామకృష్ణ. సోఫాలో దిగాలు పడి కూర్చుంది శశి. బాబుని వనజ దగ్గర వదిలొచ్చి 15 రోజులవుతోంది. ఎలా ఉన్నాడో ఏమో. అసలు ఈ పెళ్లి చేసుకోవడంలో నేను పొరపాటు చేశానా అనుకుందొకసారి. పెళ్లి జరగాక ఇలాంటి వెధవాలోచనల్ని తుంచేయాలని చెప్పింది మనసు. ఈ పెళ్లి చేసుకోవడం వల్ల తాను సుఖపడిందేమీ లేదు. అడుగడుగున తన జీవితాన్ని ఎత్తి చూపుతున్నాడు రామకృష్ణ. అవతల వాళ్ళు మనుషులు కాదన్నట్లు. రామకృష్ణ ప్రవర్తన శశి గుండెల్ని పిండేస్తోంది. తప్పదు. బాబు ఎదురుగా ఉంటే ఈ వైషమ్యాలింకా పెరుగుతాయి గాని తరగవు. తల పట్టుకుని బాధగా నిట్టూరుచింది. హుషారుగా ఈలవేస్తూ వచ్చాడు రామకృష్ణ. పక్కనే కూర్చుని భుజం చుట్టూ చేతులు వేస్తూ, డార్లింగ్, ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్తున్నాం. రాత్రికి మా ఫ్రెండ్ ఇంట్లో డిన్నర్. రేపు మహబూబ్ నగర్ వెళ్ళి అక్కడ ఫ్రెండ్ని చూసుకుని సాగర్కి వెళ్ళి నేరుగా నల్గొండ వెళదాం. పద, రెడీ కావాలి, క్విక్ ఉత్సాహంగా అన్నాడు. ఓ 5 నిమిషాల్లో డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకొచ్చింది శశి. ఎర్రంచు నీలం పట్టుచీర, తెల్ల జాకెట్టు, నుదుట నయా పైసా అంత ఎర్రని బొట్టు. అందంగా తయారైన భార్య వంక ముఖం చిట్లించి చూశాడు. ఏంటి గంగిరెద్దులా వేషం? ఛీ, సొసైటీలో ఎలా మెలగాలో తెలీదు. ఈ వేషంతో నీ వెంట నడిస్తే నా పరువు పోతుంది. మొన్న 100 తగలబెట్టి నే కొన్న టెర్లించారుందిగా, అది కట్టుకో. ఏంటా బొట్టు ముత్యాలమ్మల? ఆ జడచుడు బిగుతుగా. హాయిగా ఫ్రీగా ఉండలేవు? ఇలా వెళ్లడం కన్నా మానుకోవడం నయం. వెళ్ళి బాగా డిసప్పాయింట్ చేశావు చిరాగ్గా అన్నాడు. స్తబ్దురాలైంది శశి. ఏ విషయంలోనూ తనకు స్వాతంత్రం లేదని ఇప్పుడే అర్థమైంది ఆవిడికి. అవును, తానొక బొమ్మ. అలంకరించడం అంతా యజమాని పనే. ఏ విధంగా మలిస్తే శిల్పం అలా ఉండాలి తను. ఎన్నాళ్లైనా ఆడదాని స్థానం ఈ సంఘంలో ఇంతే అనుకుంది నిరాశగా. ఏంటలా బొమ్మలా నిల్చున్నావు? మనిషికో మాట.
ఇక ఆ పైన వెందల్చుకోలేదు శశి. విసురుగా లోపలికి వెళ్లి కొద్దిసేపట్లో అతనికి అనువుగా అలంకరించుకుని వచ్చింది. గుడ్, ఇలా ఉండాలి, ఇప్పుడు పద. చేయి పట్టుకుని తీసుకెళ్లాడు రామకృష్ణ. ఆ స్పర్శ ముళ్ళు పట్టుకున్నట్లుగా ఉంది శశికి. తనొక పశువు, సంతలో కొన్న పశువుని ప్రదర్శించినట్లు హైదరాబాద్ నగరంలో తనని జూలో జంతువులా వెంట తిప్పుకుంటాడు. భగ్గుమంది పశ్చాత్తాప హృదయం. ఆ షాపులోకి వెళదాం. రామకృష్ణ మాటలకి ఆ వైపు చూసిన శశి ఉలికి పడింది. ఆ షాపు రవి స్నేహితుడిది. తాను రవి ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా అక్కడే షాపింగ్ చేసేవాళ్లు. ఇప్పుడు అక్కడికి వెళితే అతను పలకరిస్తాడు. ఎలా ఎలా వేరే షాపుకి వెళదాం. తడబడింది గొంతు. ఏం, ఎక్కడైనా ఒకటే. కరుగ్గాని ఆ షాపులోకే రామకృష్ణ వెళ్లడంతో అనుసరించక తప్పలేదు. అప్పటికీ ఆ షాపు అతను ఎక్కడ చూస్తాడో అని తల ఉంచుకుని లోపలకు నడుస్తోంది శశి. అతను గుర్తుపట్టనే పట్టాడు. శశిగారు, నమస్కారం. కౌంటర్ దగ్గర నుండి పరిగెత్తుకుని దగ్గరకొచ్చాడు. రామకృష్ణ ముఖంలో కదలాడే భావాలు శశిని భయపెట్టాయి. ఏంటి, ఎక్కడుంటున్నారు? గుర్తుపట్టలేదులా ఉంది. నేను రవి ఫ్రెండ్ని. పాపం, రవి యాక్సిడెంట్లో చనిపోయాడటగా బాధగా అన్నాడు ఓనర్. అక్కడే ఉన్న గుమస్తా, మీరిద్దరూ కలిసొస్తే ముచ్చటగా ఉండేది. దేవుడికి దయలేదు. చిలక గోరింకల్లాంటి దంపతులను విడదీశాడు. ఇంకా ఏంటేంటో ఏకరూ పెట్టసాగాడు. రామకృష్ణ విసురుగా వెనక్కి మళ్ళాడు. బొగ్గల్ని దాటిన కన్నీళ్లని వేళ్లతో తుడుచుకుంటూ పేమెంట్ మీదకి నడిచింది శశి. నిర్ఘాంతపోయి చూస్తుండిపోయారు షాప్ ఓనరు, గుమస్తా. దారిలో ఏం మాట్లాడలేదు రామకృష్ణ. రూముకి వెళ్లగానే సూట్ కేసు సర్దడం మొదలు పెట్టాడు. భయంగానే అడిగింది శశి. ఏమండి, ఎక్కడికి వెళుతున్నాం మనం? ఉగ్రుడయ్యాడు రామకృష్ణ. ఏం, ఈ మహానగరంలో మీ పలుకుబడిని ఇంకా ఎన్ని చోట్ల చూపిస్తావు? చేసిన నిర్వాకం చాలు. అడుగడుగునా నన్ను అవమానం చేయకుంటే అదే 10,000. ఆ రాత్రంతా కుళ్ళి ఏడ్చింది శశి. మొదటిసారిగా అనుకుంది తను పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది అని. మర్నాడు ఉదయం అన్నీ సర్దుకుని ప్రయాణమవుతున్న భర్త వైపు చూసింది. ఏంటలా చూస్తున్నావు? నా మొహంలో తోలుబొమ్మలాడడం లేదు. మనం నల్గొండ వెళుతున్నాం, త్వరగా తెములు. చిరాకును ప్రదర్శిస్తూ అన్నాడు రామకృష్ణ. అంత విచారంలోనూ ఎంతో సంతోషించింది శశి. తమ ఇంటికి వెళుతున్నామన్న సంగతి తెలుసుకుని. కారులో కూడా ముభావంగానే ఉన్నాడు. నల్గొండ చేరగానే వనజింటికి వెళ్లి బాబుని తీసుకుపోదాం అంది. ఏం, సాయంత్రంలోగా ప్రపంచమే మునిగిపోదు, వ్యంగ్యంగా అన్నాడు. ఇంటికి వెళ్ళాక మళ్లీ సాయంత్రం గుర్తు చేసింది శశి బాబుని గురించి. రేపటినుంచి ఎలాగూ ఉండే సంతే కదా, ఈ ఒక్కరోజన్నా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వా అండంతో మరేం మాట్లాడలేకపోయింది. ఆ రాత్రి రామకృష్ణ దగ్గరకు తీసుకుంటే అయిష్టంగానే తనని అర్పించుకోవడం తప్పలేదు శశికి. ఉదయం 8 గంటలకు బాబుని తీసుకుని వనజ రావడం చూసి సిగ్గుతో చచ్చిపోయినంత పనయింది శశికి. నిన్న ఆఫీసు నుండి వస్తూ మీ ఇంటి తలుపులు తెరిచుండడం మా వారు చూశారట. ప్రయాణపు బడలిక వల్ల ఉదయం వస్తారని సరిపెట్టుకున్నాను. కానీ బాబుని గురించి బెంగ పెట్టుకున్నాడు. అందుకని రాక తప్పలేదు, క్షమించు అంది వనజ. తడబడింది శశి. అబ్బే, అదేం లేదు. నిన్న రాగానే ఆయన బాబుని తీసుకువద్దామన్నారు. నేనే శశిని అర్థం చేసుకుంది వనజ. ఏ ఆడది భర్తను ఇతరుల ఎదుట తేలికపరుస్తుంది అనుకుని, అవునులే, అలాంటిదేదో జరిగిందని అనుకున్నాను. అయినా ఇప్పుడొస్తే మీ ఇంట్లో కూర్చుని మీ హనీమూన్ విశేషాలు తాపిగా వినొచ్చు కదా అని వంట పని ఆడపడిచి కప్పించి వచ్చాను గలగల అంది. అంతసేపు రెప్పవేయకుండా తల్లిని చూస్తున్న బాబు శశి బాబు అండంతో అమ్మా అంటూ శశి గుండెల మీద వాలాడు. అప్పుడే లేచాళ్లా ఉంది. సుప్రభాతం అక్కగారు అంటూ వచ్చాడు రామకృష్ణ. ప్రతి నమస్కారం చేసింది వనజ. అలా నిల్చోవడమేనా? అక్కగారికి కాఫీ ఇవ్వడం ఏమైనా ఉందా? రామకృష్ణ మాటలకి ఆశ్చర్యపోయింది వనజ. ఇదిగో ఇస్తున్నా అంటూ లోపలికెళ్ళింది శశి నవ్వుతూ. ఆ నవ్వులోని కృత్రిమత్వం అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు వనజకి. మీ ఆతిథ్యం మరోసారి స్వీకరిస్తాను తమ్ముడు గారు. అక్కడ మీ బావగారికి ఆఫీసుకు వెళ్ళవుతుంది, వస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది శశికి చెప్పడానికి. శశి వెక్కి ఏడుస్తోంది లోపల. చచ్చా, ఏంటిది, తప్పు కదూ. కొందరు మగాళ్ళకి భార్యల మీద తమ ఆధిక్యత పరాయివారి ముందు కనబరచడం అదో సరదా. అంతమాత్రానికే నేను మీ సంసారం గురించి అపార్థం చేసుకుంటానని ఇలా ఏడుస్తూ కూర్చుంటావా? మీ అన్నయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళొస్తాను, తీరిగ్గా మాట్లాడుకుందాం. సాయంకాలం అలా మా ఇంటివైపుకు రా అంది శశి కన్నీళ్లను తుడుస్తూ. అబ్బే, నేను ఏడవడం లేదు, కంట్లో నలకపడితేను. నవ్వు తెచ్చుకుంటున్న శశి కళ్ళలోకి సూటిగా చూస్తూ, మనం ఎన్నాళ్ళ నుంచి కలిసిమెలిసి ఉన్నాం. ఒకళ్ళ రహస్యాలు ఒకళ్ళని చెప్పుకున్నాం. నువ్వు నేను చూసిన విషయాన్నే మభ్యపరచాలని ప్రయత్నించడం నాకు ఆశ్చర్యంగా ఉంది. సరే, నేను వస్తాను. నువ్వు ఏ విషయం గురించి బాధపడకు, అంతా సవ్యంగానే జరుగుతుంది.
వడివడిగా వెళ్లిన వనజ వైపు నేల మీదకు జారుతున్న కన్నీళ్లు తుడుచుకోవడం కూడా మరిచి అలాగే నిశ్చలంగా చూస్తుండిపోయింది శశి. స్నేహితుల్లో ఒకరి మనసు ఒకరికి అద్దం వంటిది. ఎవరో అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుని నవ్వుకుంది పేలవంగా. రామకృష్ణ, శశి కలిసి ఆఫీస్కి వెళుతున్నారు. వెనగ్గా రౌడీ మూకంటున్న మాటలు స్పష్టంగా ఇద్దరికీ వినిపిస్తూనే ఉన్నాయి. అదో అతనే, ఆవిడ రెండో మొగుడు, జూనియర్ రాజా రామ్మోహన్ రాయ్. విక్రింపుగా అన్న మాటలకి ఉడుకుపోయాడు రామకృష్ణ. ఇలాంటి సంఘటనలే వారం రోజుల్లో చాలా ఎదుర్కొన్నారు. ఓ 10 రోజుల తర్వాత నాకు గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది అన్న రామకృష్ణ మాటలకి అవాక్కయింది శశి. అయ్యో, అంత దూరం! గుండె మీద చేయి వేసుకుంది. ఏం, అక్కడ నీ రెండో మొగుడిని ప్రచారం చేసే అవకాశం లేదని బాధపడుతున్నావా? వ్యంగ్యంగా అన్న మాటలకి చిత్తరువైంది శశి. విషయం తెలుసుకున్న వనజ మొదట నిర్ఘాంతపోయినా తర్వాత తేరుకుని, శశి, ఒక విధంగా ఇది సంతోషించదగ్గ విషయం. ఒక పురుషుడు భర్త చనిపోయిన భార్యని పెళ్లి చేసుకున్నాడంటే ఈ సంఘం అతనికేదో సానుభూతి చూపించాలని తాపత్రయపడుతూ ఉంటుంది. కాని ఆ సానుభూతిని భరించే శక్తి పురుషుడికి లేదు. ఎంతసేపు తన ఆధిక్యతను తెలియజేయాలని కోరుకుంటాడే కాని అవతలవాడు తనని చూసి జాలిపడ్డం సహించలేడు. అలాంటి పరిస్థితుల్లో ఎంత మంచివాడైనా పరిస్థితులకి తట్టుకోలేక దిగజారిపోయే ప్రమాదం ఉంది. ఈ సమయంలో మీకు బదిలీ కావడం నీ కాపురానికి సుఖప్రదమవుతుందని నే భావిస్తున్నాను. వేరే ఊరైతే ఇలా ఒకళ్ళు వేలెత్తి చూపే అవకాశం ఉండదు. మనం శారీరకంగా దూరమైనా మానసికంగా ఒక్కచోటే ఉంటాం. సుఖపడాలంటే కొన్ని కష్టాలను ఆహ్వానించక తప్పదు. అయినా ఇదేమంత పెద్ద కష్టం కాదు. 4 రోజులైతే అదే అలవాటవుతుంది. అది నీ ఊరవుతుంది. 4 మాటలు చెప్పింది వీడుకోలిస్తూ. శశి ఉద్యోగానికి రిజైన్ చేసింది. గుంటూరులో ఇల్లు తీసుకున్న తర్వాత సామానవి సర్దుకుని తీరుబడిగా కూర్చోవడానికి 2 రోజులు పట్టింది. శశికి వాతావరణం అంతా కొత్త. బాబును స్కూల్లో చేర్పించండని వరుసగా వారం రోజులు చెప్పాక, ఇక్కడ ఎడ్యుకేషన్ ఏమంత స్టాండర్డ్ లేదు. కాకినాడలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడ పిల్లల్ని చక్కగా ట్రీట్మెంట్ చేస్తారు. నెలకు 100 ఖర్చవుతుంది. అయితేనే మనకి బాబు ఒకడేగా. తాపీగా నా రామకృష్ణ మాటలకి నిశ్చేష్టురాలైంది శశి. బాబుని కాకినాడలో జాయిన్ చేయడానికి తయారైంది శశి. ఏంటి, నువ్వు వస్తావా? బాగానే ఉంది. కాశీకి వెళుతూ పిల్లిని చాకబెట్టుకెళ్ళినట్లు నువ్వెందుకు అక్కడికి? ఖర్చులు దండగా. నే బాబుని చేర్పించి వెంటనే వస్తాను. బాబు, జాగ్రత్తగా చదువుకోనన్నా, మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏమో అంటూ ఉన్న శశివైపు విసుగ్గా చూస్తూ, వాణ్ణి భయపెట్టుకో, వాడేం చావడంలే. సెలవులవగానే నేరుగా ఎక్కడికే వస్తాడు. ఏరగా తిండి పెట్టడానికి నేనున్నానుగా. అసహనంగా ఉపయోగించిన పదజాలానికి నిశ్చేష్టురాలైంది శశి. బాబుని కాకినాడలో ఉంచొచ్చాక శశి విషయంలో రామకృష్ణ ప్రవర్తన కాస్త మారింది. ఇదివరకట్లా విసుర్లు కసుర్లు చాలా వరకు తగ్గాయి. సినిమాలకు, షికార్లకు, వాటికి వీటికి వెంట తీసుకువెళ్తున్నాడు. అయినా వేసవకాలం వర్షంలా భరత ప్రవర్తనని నమ్మలేకపోతోంది శశి మనసు. అమరావతికి ఓ ఆదివారం తీసుకువెళ్లాడు. తన రూపం శశిలో చోటు చేసుకుంటుందని తెలుసుకున్న రామకృష్ణకు భార్య మీద ప్రేమ అధికమైంది. అడుగులకి మొడుగులొత్తుతూ శశిని అపురూపంగా చూసుకుంటున్నాడు. శశి కూడా ఇది వరకట్లా అతన్ని గురించి చెడుగా ఆలోచించడం లేదు. అనురాగానికి, ఆప్యాయతకు కరగని ఆడదుండదు. ప్రేమానురాగాలకి మారుపేరే స్త్రీ. తమను ప్రేమించిన వాడి కోసం ప్రాణాలైనా అర్పిస్తుంది. తను అసహించేవాడి నీడ కూడా భరించలేదు. బాబు విషయం వచ్చినప్పుడు తప్ప వాళ్ల మధ్య మనస్పర్ధలేవీ రావడం లేదు ఈ మధ్య. బాబుకి ప్రతి నెల 100 పంపిస్తున్నారా అంటే ముక్తసరిగా ఆ అని ఊరుకుంటున్నాడు రామకృష్ణ. అన్ని విషయాలు ఎలా ఉన్నా బాబు విషయంలో మాత్రం నమ్మలేకపోతోంది శశి. బాబు గుర్తుకొచ్చిన సమయాల్లో తప్ప భార్య అంటే అంతులేని అవ్యాజానురాగాల జల్లును కురిపిస్తున్నాడు రామకృష్ణ. అసలు బాబును కనకుండా ఉంటే అనుకుంటూ ఉంది శశి మధ్య. బాబే లేకుంటే తమ మధ్య ఏ అడ్డు ఉండేది కాదు కదా అనుకునేవాడు రామకృష్ణ. ప్రశాంతంగా సాగుతున్న సరస్సులో రాయి పడితే ప్రశాంతత భగ్నమైనట్లు బాబుకి ఫీజు పే చేయడం లేదని కాకినాడ ఇన్స్టిట్యూట్ వాళ్లు బాబుని తీసుకురావడంతో కాపురంలో మళ్ళా కలతలు రేగాయి. బాబుని గురించి ఎంత అనుకున్నా తీరా ఎదురుగా ఉండేసరికి శశిలోని మాతృత్వపు మమతానురాగాలు పెళ్ళుబుకాయి. రామకృష్ణ ముభావంగా ఉండడం మొదలైంది. చీటికి మాటికి కసరడం వారం రోజులయ్యేసరికి బాబుని కొట్టే వరకు వచ్చింది. సహించలేకపోయింది శశి. భర్తని వేడుకుంది, వాడి పట్ల తండ్రిగా మెలగండి అని. వాణ్ణి చూస్తున్నంతసేపు నువ్వు ఇంకొకటితో కాపురం చేశావని నాకు అనుక్షణం గుర్తుకొస్తుంది. అలాంటప్పుడు వాణ్ణి ఆత్మీయంగా ఎలా దగ్గరకు తీను? వాడు ఎదురుగా ఉంటే నే భోంచేసేది ఎంగిలి విస్తరాకులోనని అనుక్షణం నా హృదయం దహించుకుపోతుంది. ఎలా బ్రతకగలను? నేను నరకయాతను అనుభవిస్తున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకున్నా ఎదురుగా నీ మొదటి భర్త ఆస్తిని చూస్తూ సంతోషించే సంస్కారం నాలో లేదు. పెళ్లికి ముందే ఈ విషయంలో ఒక పరిష్కారం కుదుర్చుకోకపోవడంలో పొరపాటు చేశానని ఇప్పుడు అనిపిస్తోంది.
విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు. 4 రోజులయ్యాక ఈసారి బాబును రాజమండ్రిలో చేర్పిస్తున్నాను అన్నాడు రామకృష్ణ. సంతోషంగా ఒప్పుకుంది శశి. తామిద్దరి మధ్య బాబు ఉంటే వాడి జీవితం ఆఘాతమే అవుతుంది. అంతేకాకుండా అనుక్షణం వాణ్ణి అడ్డుపెట్టుకుని రామకృష్ణ చికాకు పడుతూ ఉంటాడు. అన్ని సమస్యలకి బాబు దూరంగా ఉండడమే పరిష్కారం అనుకుంది. విచిత్రం, రామకృష్ణతో రాజమండ్రి వెళ్లేటప్పుడు బాబు ఏడవలేదు. మరుసటి రోజు ఉదయమే తిరిగొచ్చిన రామకృష్ణతో అప్పుడే వచ్చారేమండి అంది ఆశ్చర్యంగా. మరేం చేయమంటావక్కడ? వాణ్ణి స్కూల్లో చేర్పించేశాను. 2 ఏళ్ల వరకు బోర్డింగ్ సెక్షన్లో కూడా ఫీజు పే చేశాను. మనం నిశ్చింతగా ఉండొచ్చు. కాకినాడ కన్నా మంచిగా ట్రీట్ చేస్తారక్కడ. అబ్బో, ఎంతమంది పిల్లలనుకున్నావు? ఇంకా ఏంటేంటో కబుర్లు చెప్తున్న రామకృష్ణ వంక నిర్లిప్తంగా చూస్తుండిపోయింది శశి. ఈ మధ్య బాబు విషయంలో రామకృష్ణని నమ్మలేకపోతోంది. ఏ విషయంలోనూ సంబంధం లేకుండా పరిగెత్తేది కాలం. అది ఎవరికోసం ఆగదు. ఏడాది గడిచేసరికి రామకృష్ణ శశీల కాపురంలో మార్పులు చాలా జరిగాయి. ఇద్దరి మధ్య అనుబంధాన్ని దృఢపరుస్తూ ఒక పాప వెలిసింది. ఈ మధ్య బాబు దీపావళికి ఒకసారి వచ్చి వెళ్ళాడు. ఏ అభిప్రాయమైనా చిన్నపిల్లల హృదయాల్లో గట్టిగా ఏర్పడుతుంది. వాటిని చెరిపివేయడం ఎవరి తరం కాదు. తల్లి అసక్తత, రెండో తండ్రి నిర్వాకం అర్థం చేసుకున్న బాబు సాధ్యమైనంత వరకు వాళ్లకు దూరంగానే మెలగసాగాడు. అది గుర్తించిన శశి మనసులోనే బాధపడ్డం తప్ప మరేం చేయలేకపోయింది. ఈరోజు పాల్లేవు బాబు, ఇందా ఈ బనతిని పడుకో. ఓదార్పుగా అన్న ఆ మాటలకి బాబు ఉక్రోషంగా, రోజు అలానే అంటున్నావు, అసలు నాకు పాలెప్పుడిచ్చావు అన్నాడు. ఆయా మరేం మాట్లాడలేకపోయింది. ఇలాంటి బోర్డింగ్ స్కూల్స్లో పిల్లల దగ్గర నుంచి అన్ని ఫీజులు గుంజి వార్డెన్ లాంటి వాళ్లు స్వాహా చేయడానికే సరిపోతాయి. కొందరు వార్డెన్లు నయం, వాళ్లు గుడినే మింగి ఊరుకుంటారు. చాలామంది గుడితో పాటు లింగాన్ని మింగడానికి సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం ఉన్న వార్డెన్ రెండో రకానికి చెందింది. పిల్లలకొచ్చే పాలు పళ్ళు ఆవిడ బంధువులిళ్లలో పంపకాలు జరుగుతాయి. ఇదేంటని అడిగేవాళ్లు అరుదు. అలాంటి వాళ్ల చేతులు తడిపి నోరు ముయించడం చాలా సహజమైన విషయం. పిల్లల్లో కూడా కొందరు ఏది పెడితే అది తినేవాళ్లుంటారు. గడుగ్గాయలు కొందరు వాళ్ళు అడిగింది ఇచ్చే వరకు మొండిపట్టు పడతారు. అలాంటి వాళ్ల విషయంలో వార్డెన్ చాలా కాఠిన్యత వహిస్తూ ఉంటుంది. ఇలాంటి స్కూల్స్లో చేర్పించిన తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఏమంత శ్రద్ధ తీసుకోరు. సామాన్యంగా ఏ తొంటరి వాళ్లనో, ఇంట్లో ఉండడం ఇష్టం లేని వాళ్లనో ఇక్కడ చేర్పిస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ల భవిష్యత్తు మీద శ్రద్ధలా ఉంటుంది. బాబులాంటి వాళ్లు ఏ కొద్దిసేపో మారం చేసినా ఆకలికి ఆగలేక పెట్టిందేదో గప్చిప్గా తిని పడుకుంటారు. ఒక్కోసారి ఇవన్నీ చూడలేక ఆయాకే గుండె తరుక్కుపోతుంది. బాబు మాట్లాడకుండా బన తిని పడుకున్నాడు. దుప్పటి కప్పి వెళ్ళింది ఆయా. ఆయా బాబు ఘర్షణ పడుతున్నారు. ఆ వైపుగా వెళుతున్న వార్డెన్ దగ్గరకొచ్చి ఏంటి అంది. మామూలుగానే పాలు కావాలట భయపడుతూనే చెప్పింది ఆయా. ఏంటి న్యూసెస్? గొడవ చేయకుండా పెట్టిందేదో తిను. నాకేం వద్దు మారం చేశాడు బాబు. మరుక్షణం చెంప చెళ్ళుమంది. బాబు ఏడవడం మొదలుపెట్టాడు. ఆయా నిర్ఘాంతపోయింది. బాబు ఒంటి మీద చేయి పడ్డం ఇదే మొదటిసారి. ఎంత ఓదార్చినా బాబు వినడం లేదు. విసిగి వెనక్కి మళ్ళింది. చాలా కాలం తర్వాత అమ్మని తలుచుకుంటూ స్కూల్ గేట్లోంచి బయటికి నడిచాడు బాబు. తనకి తెలియకుండానే స్టేషన్కి వెళ్ళాడు. కదులుతున్న రైల్లోకి ఎక్కబోయేసరికి కాలు జారి పడబోతున్న బాబును ఒక ఆవిడ అయ్యయ్యో అంటూ ఆదుర్దాగా లోనికి గుంజింది. ఏంటి, ఏం జరిగింది? అప్పుడే లోపలికొస్తోన్న భరత కంగారుగా అడిగాడు. పాపం ఎవరబ్బాయో ఏమో రైలు ఎక్కబోయి కాలు జారితే నేనే గుంజాను అంది జాలిగా. ఏ ఊరు? అమ్మా నాన్న ఉన్నారా అన్న ప్రశ్నలకు ఏడవడం తప్ప జవాబేం రాలేదు బాబు నుంచి. అమ్మా నాన్న లేరల్లే ఉంది వాలకం చూస్తే అన్న భర్త మాటలకి అవును కాబోలు అనుకుంది. మాతో వస్తావా? ఓదార్పుగా అంది. ఏడుస్తూనే తలూపాడు బాబు. ఇదెక్కడ సంత అన్నట్లు ఓ క్షణం చిరాగ్గా చూసి అంతలోనే సర్దుకున్నాడు పెద్ద మనిషి. నీ పేరేంటి బాబు అంది అనసూయమ్మగారు. బాబు అన్నాడు. పక్కపక్క నవ్వారు జానకిరామయ్య గారు. బెజవాడలో మంచి బిజినెస్ మ్యాగ్నెట్ జానకిరామయ్య. 5-6 కంపెనీల్లో షేర్లున్నాయి. 2 బ్యాంకుల్లో అకౌంట్లున్నాయి. గవర్నర్పేటలో ఎర్రమేడ వాళ్లదే. ఈ మధ్యనే ఒక కూతురు కలిగిందాయనకు. లంకంత కొంపలో వాళ్లే కాక చెల్లెలి కొడుకు సుధాకరం కూడా పాపకి తోడుగా కాన్వెంట్లో చదువుతూ ఉన్నాడు. తొలిచూపులోనే బాబంటే మంచి అభిప్రాయం ఏర్పడిందా దంపతులకి. సుధాకర్ అంటే వాళ్ళకి సదభిప్రాయం లేదు. అల్లరి కుర్రాడుగానే వాళ్ల దృష్టిలో స్థిరపడిపోయాడు అబ్బాయి. బాబు అణకువ, అమాయకత్వం బాగా నచ్చాయి వాళ్ళకి. నీ పేరు శేఖర్, ఎలా ఉంది అన్నాడు జానకిరామయ్య. తలూపాడు బాబు. బావుందండి అంది అనసూయమ్మ. రైలు బెజవాడలో ఆగగానే బాబు చేయి పట్టుకుని నెమ్మదిగా దింపింది. వాళ్ల కోసం స్టేషన్కొచ్చిన పొడుగాటి నీలంకారుని బాబు కళ్ళప్పగించి చూస్తుండిపోయాడు.
ఆ మెత్తని సీట్లో కూర్చోవడం బాబుకొక కొత్త అనుభూతి. ఇంట్లోకి వెళ్ళాక, శేఖర్, అదిగో ఆ అమ్మాయి మా కూతురు జయ, వాడు సుధాకరం, జయకి బావ. జయ, సుధాకరం, ఈ అబ్బాయి శేఖర్, ఇక నుంచి ఇక్కడే ఉండి మీతో పాటు చదువుకుంటాడు అని చెప్పాడు. పెద్దవాళ్లు లోపలికెళ్లగానే శేఖర్ దగ్గరికి పరిగెత్తుకొచ్చారు జయ, సుధాకర్. నువ్వెన్నో తరగతి? కళ్ళు చిత్రంగా తిప్పుతూ అడిగింది జయ. 2. మరి నువ్వో? అన్నాడు బాబు. నేను 2. సుధాకరం ఇంకా 1వ తరగతే. ఎంచక్క మనం జట్టుగా ఉండొచ్చు. తోడు దొరికాడన్న ఉత్సాహం ఆ అమ్మాయి గొంతులో పరవళ్ళు తొక్కింది. సుధాకర్ కసిగా చూశాడు శేఖర్ వంక. తన సామ్రాజ్యాన్ని కొల్లగొట్టిన మరొక రాజును చూస్తున్నట్లు. చే పో, నేనేం మీ జట్టును. జైను ముట్టి వీధిలోకి పరిగెత్తాడు. సానుభూతిగా చూశాడు శేఖర్ జై వైపు. వాడెప్పుడూ అంతే, మనం ఆడుకుందాన్రా అంది. పిల్లల హృదయాలెప్పుడూ నిష్కల్మషమైనవి, ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకుంటారు. సుధాకర్ని పిలుద్దామా అంది జయ కాసేపయ్యాక. అన్నాడు శేఖర్. పిలిచినా విన్నట్లే నటించాడు సుధాకరం. మరనాడు శేఖర్ని కాన్వెంట్లో జాయిన్ చేశాడు జానకిరామయ్య. ముగ్గురు కలిసి స్కూలుకు వెళుతుంటే గుమ్మంలో నిల్చుని తృప్తిగా చూస్తుండేది అనసూయమ్మ. రోజు చీకటి పడగానే శేఖర్తో పాటు పుస్తకాలు ముందేసుకుని కూర్చునే జైన్ చూసి, ఈ కుర్రాన్ని తెచ్చుకోవడంలో నేను పొరపాటు చేయలేదని గర్వంగా అనుకున్నాడు జానకిరామయ్య. పిల్లాడు రత్నం అనుకుంది అనసూయమ్మ. ఇలా వాళ్ల ఆదరాభిమానాల్ని పొందుతూ బిఏ పాస్ అయ్యారు శేఖర్, జయ. సుధాకరం తప్పాడు. ఆడపిల్లకిక చదువెందుకులెదురు అంది అనసూయమ్మ. సరే, సుధాకరం ఓ 4 ఏళ్లు కంపార్ట్మెంట్లో రాస్తాడు, మరి నువ్వేం చేస్తావు ఆప్యాయంగా అన్నాడు జానకిరామయ్య. శేఖర్కి లా చదవాలని ఉంది నాన్న అంది పక్కనే ఉన్న జయ. తన అభిప్రాయం ఎలాగూ బయటపడిందని మౌనంగా ఉండిపోయాడు శేఖర్. ఏంటోయ్, అంతేనా అన్నాడు చిరునవ్వుతో. అవునండి. అంతకన్నా మరేం మాట్లాడలేకపోయాడు శేఖర్. గుడ్, నువ్వు లా చదువుతానంటే అంతకంటే కావాల్సిందేముంది? గుంటూరు లా కాలేజీలో చేరు, రోజు ఇక్కడికొచ్చి పోవచ్చు. గుంటూరు ఏమంత దూరమని అన్నాడు. ఆనందంగా చూసింది జయ తండ్రి వైపు. రోజూ తిరగాలంటే ఇబ్బందిగా ఉంటుందండి. హాస్టల్లో ఉంటే ప్రతి శనివారం వచ్చి సోమవారం ఉదయం వెళ్లొచ్చు. శేఖరం అభిప్రాయానికి సరేలే కానివ్వు అన్నాడు జానకిరామయ్య. చిరుకోపంతో శేఖర్ వైపు చూసింది జయ. శేఖర్ అది గమనించలేదు. ఓ వారం రోజుల్లో గుంటూరు వెళతాను అన్నాడు శేఖర్ జయతో ఆ సాయంత్రం పార్కులో. వెళ్ళు, అసలు నేనున్నానని గుర్తుంటేగా. అలవోకగా అన్న జై మాటలు వెంటనే అర్థం కాలేదు శేఖర్కి. చ, అదేంటలా అంటావు? నిన్నెందుకు మరిచిపోతాను అనునయంగా అన్నాడు శేఖర్. కంగ్రాచులేషన్స్ లాయర్ గారు అంటూ సుధాకర్ రావడంతో సంభాషణ పక్కదారి పట్టింది. ఏంటి, ఇద్దరూ ప్రపంచానికి దూరంగా ఉన్నట్లున్నారు? ఏ లోకంలో ఉన్నారు? మళ్ళీ సుధాకరే అన్నాడు. చి, నీకు కల్చర్ తెలీదు. ఎక్కడ ఎలా మాట్లాడాలో అసలే తెలీదు, కంట్రీ బ్రూట్ అంది కోపంగా జయ. ఓహ్, డిగ్రీ ఫెయిల్ అయినా ఇంగ్లీషు భాషా పరిజ్ఞానంలో ఆ అమ్మాయి గారికి లోటేం లేదు. కొంటిగా అన్న సుధాకర్ మాటలకి ముఖం పక్కకు తిప్పుకుంది జయ. శేఖర్ ఎప్పుడూ సుధాకర్ మాటలు లక్ష్య పెట్టాడు. రేపు నా పుట్టినరోజు, బహుమతి ఏమిస్తావు లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని శేఖర్ని ఉద్దేశిస్తూ అన్న జయ మాటలకి ఏమిమ్మంటావు అన్నాడు సుధాకరం. నిన్నేం అడగలేదు, నోరు మూసుకోవచ్చు. నేను మాట్లాడేది శేఖర్తో. కటువుగా అండంతో మొహం కందగడ్డలా చేసుకుని రివ్వున వెళ్ళిపోయాడు. బాధపడ్డాళ్లా ఉంది అన్నాడు శేఖర్. నీకు తెలీదు శేఖర్, ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండాలి. చనువుగా ఉంటే నెతికెక్కుతాడు. పద, చెలిలో కూర్చుంటే అమ్మ కోపపడుతుంది. జైను అనుసరించాడు శేఖర్. ఉదయం శేఖర్ నిద్రలేచేసరికి ఎదురుగా టేబుల్ మీద గులాబీ రంగు కవరుంది. అన్నయ్యకు అని ఆశ్చర్యంగా అందుకున్నాడు. అన్నయ్యకు, నిన్న నా పుట్టినరోజుకు బహుమతి ఏమిస్తావు అని అడిగావు. నా చిన్నతనం నుండి నిన్ను చూస్తూనే ఉన్నాను. నువ్వంటే ఒక పవిత్రమైన భావం నా హృదయంలో ఏర్పడింది. ఇన్నాళ్ళు ఆ భావానికి అర్థం నాకు రాత్రే బోధపడింది. అమ్మ, నాన్న నిన్ను ఎక్కడ్నుంచో తెచ్చుకుని పెంచుకున్నట్లు గుర్తు నాకు. ఎలాగూ వాళ్ళకి మగ సంతానం లేదు. ఆ స్థానం భర్తీ చేయడానికే నిన్ను తీసుకొచ్చారని అనుకుంటాను. ఎన్నో విషయాల్లో నాకు అండగా నిలిచావు. ఈ నా 20వ పుట్టినరోజు సందర్భంలో నిన్ను ఒకే ఒక కోరిక కోరుకుంటాను. అదే నాకు అన్నయ్యగా ఉండు. ఆ పిలుపులో పొందే ఆనందం నాకు కలగనివ్వు. అంతకన్నా నేను నీ నుండి కోరే విలువైన కోరిక మరొకటుండదు. నన్ను నిరాశపరచవని అనుకుంటా. నీ చెల్లి జయ. స్తబ్దుడయ్యాడు శేఖర్. జయ, జయేనా ఇలా ఉత్తరం రాసింది? ఇన్నాళ్ళు జీవితం మీద ఆశలు రేపి ఇప్పుడిలా తల తిరిగిపోతోంది. తనను కవ్వించిన జయ ఇలా ఉత్తరం రాస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఉత్తరం పెట్లో పెట్టి మొహం కడుక్కోవడానికి పెరట్లోకి వెళ్ళాడు. పెరట్లో ఎదురుపడ్డ జయ తనని చూసి ముఖం తిప్పుకుని వెళ్లడం మరీ ఆశ్చర్యం కలిగించింది శేఖర్కి. జయ అన్నాడు అనుకోకుండా. ఏంటన్నయ్యా అంది వెనక్కి తిరిగి.
శేఖర్ నోట్లోంచి మాటే రాలేదు. తల వంచుకున్నాడు. ఆ క్షణంలో జయమోహన్లో కదలాడే భావాల్ని చదువుంటే శేఖర్ జీవితం వేరొక విధంగా మారుండేది. ఏం లేదు అంటూ అలాగే తల వంచుకుని ముందుకు నడిచాడు. నిట్టూర్పుతో అడుగు ముందుకేసింది జయ. శేఖర్ని అన్నయ్య అని జయ పిలుస్తుండడంతో తాను కట్టిన ఆకాశపు హర్మ్యాలన్నీ నేలకూలినట్లు బాధపడిపోయాడు జానకిరామయ్య. విస్తుపోయింది అనసూయమ్మ. ఆ సాయంత్రం కూతుర్ని షైరుకని ఒంటరిగా తీసుకెళ్లాడు జానకిరామయ్య. ఏంటమ్మా, ఇన్ని రోజులుగా లేంది శేఖర్ని అన్నయ్య అని పిలుస్తున్నావు? శేఖర్కి నీకు పెళ్లి చేయాలనే నేను ఇన్నాళ్ళ నుండి నిశ్చింతగా ఉన్నాను. నీకిష్టమే అనుకున్నాను, కానీ ఇలా. అదంతే నాన్న, నేను శేఖర్ని ఎప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు. అన్నయ్యలు లేని నేను శేఖర్ని అన్నయ్యగా భావించాను. ఇన్నాళ్ళుగా లేని అభిప్రాయాన్ని ఇప్పుడు మార్చుకోలేను, క్షమించండి అంది జారుతున్న కన్నీళ్లు తుడుచుకుంటూ. సరే పద, ఏదెలా జరగాలనుంటే అలా జరుగుతుంది. మనం నిమిత్తమాత్రులం విచారంగా అన్నాడు జానకిరామయ్య. లా కాలేజీలో చేరడానికి ఇంకా 2 రోజుల సమయం ఉందనగా ముందుగా ఏర్పాట్లు చూడాలని శేఖర్ని వెంటబెట్టుకెళ్లాడు జానకిరామయ్య. జయ మౌనంగానే వీడుకొలిచ్చింది. 16 ఏళ్లు పెరిగిన ఆ ఇంటిని విడిచిపెట్టడానికి ఎంతో బాధపడ్డాడు శేఖర్. అనసూయమ్మ కూడా స్వంత కొడుకుని ఎక్కడికో పంపిస్తున్నట్లే బాధపడింది. శేఖరం విదేశాలకేం వెళ్లడం లేదు. మీరెందుకిలా బాధపడతారు? ప్రతి శనివారం వచ్చి 2 రోజులుండి పోతూనే ఉంటాడు. పరిహాసంగా అంటున్న సుధాకర్ వైపు ఆగ్రహంగా చూశారు జానకిరామయ్య. చెయ్యి నొక్కుకుంది జయ కన్నీరుతో. వృద్ధకంఠంతో వెళ్ళొస్తా జయ అని కదిలాడు శేఖర్. ముందు హాస్టల్లో జాయిన్ అయ్యాక కాలేజీలో చేరవచ్చునని జానకిరామయ్య అన్నంతో హాస్టల్కే ముందు వెళ్లారు. హాస్టల్లో జాయిన్ అయ్యాక ఊరు చూడ్డానికని ఆ సాయంత్రం శేఖర్ వద్దన్నా వినిపించుకోకుండా షాపింగ్కి తీసుకెళ్లారు జానకిరామయ్య. మరుసటి రోజు కాలేజీలో జాయిన్ కాగానే శేఖరానికి 100 చేతికిచ్చి, ఫీజులన్నీ కట్టాను, మళ్ళీ శనివారం తప్పకరా, అందాక ఈ డబ్బుంచు అని విజయవాడ వెళ్లారు. ఒంటరిగా ఫీల్ అయ్యాడు ఆ రాత్రి. ఎడతెరిపిలేని ఆలోచనలతో ఆ రాత్రి నిద్రే పట్టలేదు. తనకు ఏర్పాటు చేసిన రూంలో 2nd ఇయర్ స్టూడెంట్ ఉన్నాడు. పేరు రమాకాంత్. ఎవరితోనైనా త్వరగా కలిసిపోవడం అతని అలవాట్లా ఉంది. రాగానే కబుర్లలో ముంచివేశాడు. మంచి కంపెనీ దొరికింది అనుకున్నాడు తృప్తిగా శేఖర్. గురువుగారు, మనిషిని నాశనం చేసినా పైకి నిలబెట్టినా అది స్నేహం మహత్యమేనండి. మన అదృష్టం కొద్దీ మంచి స్నేహితుడు దొరికాడా బ్రతికిపోతాం. మన కర్మకాలి ఏ వెధవో దొరికాడా మన లైఫ్ స్పాయిల్. అందుకే స్నేహం చేసే ముందు వెనక ముందు చూసి స్నేహం చేయాలండి అంటూ ఉంటాడు రమాకాంత్. ఆ అభిప్రాయానికి విముఖత్వం చూపిస్తాడు శేఖర్. పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు గల స్నేహితులు ఎంతోమంది ఉంటారు. సిగరెట్ తాగేవాడి వెంటుండే స్నేహితుడు సిగరెట్ తాగుతాడని నమ్మకం ఏమిటి? అలాగే పేకాడేవాడి ఫ్రెండ్ కూడా జోదం ఆడతాడని రుజువేమిటి? స్నేహానికి తేడాలుండవు. ఎవరి అలవాట్లు అభిప్రాయాలు వారివి అనే భావం శేఖరంది. ఎక్కడైనా గలగలా మాట్లాడే స్వభావం రమాకాంత్ది. దానికి విరుద్ధమైన స్వభావం శేఖరాంది. నిండు కొండలా తొణకకుండా రిజర్వ్గా ఉంటాడు. కాలేజీలో తనను నాలిముచ్చి, ఆడంగి వెధవ, మూగ వెధవ, మిస్టర్ బీసీ లాంటి నిక్కీనేమ్స్తో పిలవడం తెలుసు శేఖర్కు. మామూలు విషయంగా నవ్వుకుంటూ ఉంటాడు. విజయవాడలో ఉన్నప్పటికన్నా ఇప్పుడు తనకొక వ్యక్తిత్వం వచ్చినట్లు భావిస్తాడు శేఖరం. కాలేజీలో జాయిన్ అయ్యాక 2 సార్లు విజయవాడ వెళ్ళొచ్చాడు. ఈ 2 సార్లు జయప్రవర్తన అతడిని ఆశ్చర్యపరిచింది. ఒకసారి విజయవాడ నుండి గుంటూరు వెళ్లేసరికి రూంలో రమాకాంత్ పక్కన ఓ అమ్మాయి కూర్చునుంది. తనను చూడగానే ఇద్దరూ తడబడ్డారు. కమిన్, ఈవిడ నా బెస్ట్ ఫ్రెండ్ సులేఖ, ఇతను నా రూమ్మేట్ శేఖర్. పరస్పర పరిచయాలయ్యాక కంగారు పడుతూ కొద్దిసేపుండి వెళ్ళిందా అమ్మాయి. ఆ అమ్మాయి ఏదో వివరించి చెప్పాలని ప్రయత్నిస్తున్న రమాకాంత్ని వారిస్తూ, నీ ఫ్రెండ్ అని చెప్పావు కదా అన్నాడు. అవునవును, ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం. పెళ్లికి వాళ్ళమ్మ నాన్న ఒప్పుకోరు, ఏం చేయమంటావు అన్నాడు రమాకాంత్. ఆ విషయం మీరు ఆలోచించకుండానే ఉన్నారా? ఏం మాట్లాడడానికి తోచక ఏదో అనేస్తున్నావు. హాస్యంగా అన్న శేఖర్ మాటలకి పకపక నవ్వాడు రమాకాంత్. భలేవాడివే అంటూ. నువ్వు ఎవరినైనా ప్రేమించావా అన్నాడు రమాకాంత్. మౌనంగా ఉండిపోయాడు శేఖర్. ఏం బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయావు? అలా ఊరుకున్నావంటే సంథింగ్ ఈజ్ దేర్ ఉత్సాహంగా అన్నాడు రమాకాంత్. దీర్ఘంగా నిట్టూరిచ్చాడు శేఖర్. ఆ మాటకొస్తే జీవితంలో ప్రేమించిన వాడంటూ ఎవరూ ఉండరు. కాకపోతే వాళ్ల ప్రేమ ఫలించకపోవచ్చు. ఎక్కడో చదివాను, జీవితంలో మొదటిసారి ప్రేమించిన వాళ్ళెవరూ అందులో సఫలీకృతులు కాలేదట. ఏంటంటున్నావు? అయితే నా ప్రేమకు అపజయమేనంటావు? ఇలాంటి అపశకునాలు పలక్కు. ఇవన్నీ డర్టీ సెంటిమెంట్స్. మనం ధైర్యంగా ఉండాలి కానీ ముసలమ్మలా కూర్చుని దైవ నిర్ణయం అంటే ఎలా? మన ప్రయత్నంలో లోపం లేనంత వరకు మనం చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతమవుతుంది. ఇకనైనా నా ఉపదేశం పాటించు టీవీగా అన్నాడు రమాకాంత్.
బట్టలు మార్చుకో, నీకో విశేషం చూపిస్తా. ఆ మాటలకి ఉత్సాహంతో త్వరగా బట్టలు మార్చుకుని బాత్రూం దగ్గర నిలబడ్డ రమాకాంత్ దగ్గరికి వెళ్ళాడు శేఖర్. కిటికీ తెరిచి ఏం కనిపిస్తోంది అన్నాడు. ఏముంది, వరుసగా ఇళ్లు కనిపిస్తున్నాయి. ఏం విశేషమబ్బా అని ఆలోచిస్తూ పరధ్యానంగా అన్నాడు శేఖర్. ఆ ఇళ్లలోనే ఉంది, సరిగ్గా చూడు, అక్కడ్నుండి ఆ 4గో ఇల్లు. పచ్చ పువ్వుల చీర ఆరేసిన ఇల్లు. ఆ ఇంట్లో 2 భామమ్మళ్ళున్నారు. వాళ్ళ గురించి ఇదివరకే చెప్పేవాణ్ణి, కానీ వాళ్ళ ఈ మధ్య అలా విహారయాత్రలకు వెళ్లి ఇవాళే దిగారు. వాళ్ళ గురించి చెప్పేంత ప్రత్యేకత ఏముందని ఆలోచిస్తున్నావు కదూ. ఎవరి గురించైనా అంతో ఇంతో చరిత్ర లేందే ఈ రమాకాంత్ అంత శ్రద్ధ తీసుకోడు. గుర్తుంచుకో. ఆ ఇంట్లో వాళ్ళ ఉద్యోగాలు ఏంటంటే మనలాంటి వాళ్ళ మీద వల వేయడం. వాళ్ళ వలలో చిక్కుపడ్డవాళ్లు అంత త్వరగా తప్పించుకోలేరు. ఒకవేళ బయటపడ్డా శూన్యంగా మిగిలిపోతారు. వాళ్ళు వల వేయడంలో ఎన్నో మార్గాలున్నాయి. 2 రోజులు నీకు హాస్టల్ గేటు దగ్గర వరుసగా కనిపిస్తారు. మా చెల్లెలికి జ్వరంగా ఉంది, కాస్త డాక్టర్ని పిలుస్తారా అంటుంది ఓ అమ్మాయి. నువ్వు ఐసైపోయేలా మాట్లాడతారు. ఆ తర్వాత మందులకో 10 రూపాయలు అప్పిమంటారు. సాధారణంగా ఇలాంటి వలలో అందరూ పడుతూ ఉంటారు. ఇంకా వాళ్లకు చాలా మార్గాలున్నాయి. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను. నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావని. ఆ తర్వాత నన్నంటే లాభం లేదు, దీర్ఘంగా ముగించాడు రమాకాంత్. రమాకాంత్ మాటలకి డంగైపోయాడు శేఖర్. పొట్ట పోసుకోవడానికి ఎందరో ఎన్నో మార్గాలు అవలంబిస్తారని విన్నాడు, కానీ ఇలాంటి వాళ్ళ గురించి ఎప్పుడూ వినలేదు. అసలు అలా కడుపు నింపుకోవడానికి నానా వేషాలు వేసేవాళ్లంటే శేఖర్కెందుకో జాలి వేసింది. బెచ్చం ఆడుకోవడానికి ఎవరైనా వస్తే ముద్దులా ఉన్నావు, ఏదైనా పనిచేసుకోరాదు అంటాం. కానీ వాడే పనిమ్మంటే దొంగ వెధవలా ఉన్నాడు, పనిచేస్తూ ఏది చంకన పెట్టుకుపోతాడో అని భయపడటం కూడా. వాళ్లకు పని చెప్పేవాళ్లు చాలా అరుదు. అసలు వాళ్ల అభివృద్ధికి ప్రభుత్వమే పథకాలు వెయ్యాలి అంటాడు శేఖర్. నువ్వింకా బీసీలో ఉన్నావోయ్. మన ప్రభుత్వాలు పథకాలు వేయడం వరకే, అమలులో వచ్చేసరికి అసలు మనుషులు అనబడేవాళ్లే ఉండరు, చమత్కారంగా అంటాడు రమాకాంత్. 2-3 రోజుల దాకా రమాకాంత్ చెప్పిన వలలాంటిదేదీ తగలలేదు శేఖర్కి. అందులో నిజమెంతో అనుకున్నాడు. అసలు ఆ విషయం అబద్ధమైతే బాగుండు అనుకున్నాడు కూడా. కొన్ని విషయాలు ఏవైతే జరగకుండా ఉంటే బాగుండననుకుంటామో అవి జరిగి తీరుతాయి. శేఖర్ విషయంలోనూ అదే జరిగింది. 4గో ఇంటి వాళ్ళ గురించి రమాకాంత్ చెప్పిన విషయాలు అబద్ధమే అనుకుని తృప్తిపడ్డాడు. ఓ ఆదివారం సాయంత్రం ఓవర్ బ్రిడ్జి వైపు వెళదామని రూమ్ లాక్ చేసి ఈ కిటికీ వెనక పెట్టాడు. రమాకాంత్ ఉదయమే గర్ల్ ఫ్రెండ్తో పిక్నిక్ వెళ్ళాడు. హాస్టల్ గేటు దాటగానే ఓ అమ్మాయి ఎదురైంది. 18 ఏళ్లుంటాయేమో, తెల్లచీర కట్టుకునుంది. నమస్కారం చేసి, రమాకాంత్ గారి రూమ్మేట్ మీరే కదండి అంది. రమాకాంత్ తాలూకా కాబోలు అనుకుని, అవును, ఆయన బజార్కెళ్ళాడు అని ముందుకు నడవబోయాడు. ఆయన ఇప్పట్లో రారేమో, అవసరంగా 20 రూపాయలు కావాలి సందిగ్ధంగా అడిగిందా అమ్మాయి. శేఖరు ఓ క్షణం ఆలోచించాడు. నిన్ననే విజయవాడ నుండి 100 తెచ్చుకున్నాడు, కానీ 20 జేబులో లేవు, రూమ్కెళ్ళాలి. ఒక క్షణం ఉండండి, ఇప్పుడే వస్తాను అని గబగబా రూమ్కి వెళ్ళాడు. 20 రూపాయలు ఆ అమ్మాయికిస్తూ ఆ అమ్మాయి కళ్ళల్లోని వెలుగు చూసి ముగ్ధుడయ్యాడు. చాలా థ్యాంక్స్ అండి అని ఆ అమ్మాయి మెరుపులా వెనక్కి మళ్ళింది. ఆ అమ్మాయి వెళ్లిన ఇల్లు చూసి నిర్ఘాంతపోయాడు. అతని కళ్ళు బయలు కమ్మాయి. ఆ అమ్మాయి రమాకాంత్ చెప్పిన 4గో ఇంటికి వెళ్ళింది. శేఖర్ మనసు చికాగ్గా ఉంది. అలా షైరుకి వెళ్దామనుకున్నవాడల్లా రూంలోకి వెళ్లి మడత మంచం వాల్చుకుని పడుకున్నాడు. కళ్ళు మూసుకున్న ఆ అమ్మాయి రూపం కళ్లలో కనిపిస్తోంది. ఆ అమ్మాయి కళ్లలోని నిర్మలత్వం, అమాయకత్వం రమాకాంత్ చెప్పిన విషయాలు అబద్ధమని నచ్చజెబుతున్నాయి శేఖర్ మనసుకి. డబ్బిచ్చాక ఆ అమ్మాయి ఎక్కడికి వెళుతుందో చూడకుండా ఉంటే బాగుండేది అనుకున్నాడు. తల పగిలిపోతుంది. దగ్గరలో క్యాంటీన్కి వెళ్లి టీ తాగి రావాలనుకున్నాడు. అతని ఆలోచనల నిండా ఆ అమ్మాయే చోటు చేసుకుంది. ఆ విషయాన్ని మరిచిపోవాలని విఫల ప్రయత్నం చేస్తున్నాడు. అయినా సాధ్యం కావడం లేదు. మాటిమాటికి ఆ అమ్మాయి కళ్లే కనిపిస్తున్నాయి. ఎంతో అవసరం లేందే ఆ అమ్మాయి అలా డబ్బడగదు. తను డబ్బిస్తూ ఉంటే ఆ అమ్మాయి కళ్ళల్లో మెరుపు స్పష్టంగా గమనించాడు. కాదు, ఆ అమ్మాయిలో ఏ కళంకము ఉండదు. రమాకాంత్ చెప్పింది ఆ అమ్మాయి గురించి కాకపోవచ్చు. అసలు ఆ అమ్మాయి 4గో ఇంట్లోకి వెళ్ళినట్టు తను చూడడం పొరపాటు కావచ్చు. ఆమె 3గో ఇంట్లోకి వెళ్ళిందేమో. ఎంత సమర్థించుకున్నా తనకే తృప్తిగా ఉండడం లేదు. కొద్దిసేపటికే శేఖరం ముఖం వాడిపోయింది. కూజాలో మంచినీళ్లు వంచుకుని తాగి మళ్లీ మంచం మీద వాలాడు. 8ంటికి రమాకాంత్ వచ్చాడు. లైట్ వేసుకోకుండా పడుకున్నావేంటోయ్ అన్నాడు. రమాకాంత్ రాగానే ఉత్సాహంగా లేచాడు శేఖర్. రమాకాంత్ ఆ 4గో ఇంట్లో వాళ్ళ గురించి ఉత్తినే సరదాగా అన్నాను అని చెప్తే సంతోషించాలని. నీకోసం 4గో ఇంటి అమ్మాయి వచ్చింది అన్నాడు. ఏంటి, 4గో ఇంటి అమ్మాయే నా కోసం రావడమేంటి? కొంపదీసి బొట్లో పడలేదు కదా? అసలేం జరిగిందో త్వరగా చెప్పు
ఆదుర్దాగా అడిగాడు రమాకాంత్. సాయంత్రం ఓవర్ బ్రిడ్జి కలదామని రెడీ అయి బయటకొచ్చాను. రమాకాంత్ రూమ్మేట్ మీరేనా అంది. నీకోసం వచ్చిందేమనుకుని నువ్వు లేవని చెప్పాను. చాలా అవసరంగా ఉంది, 20 ఉంటే సర్దమంది. సరే అని 20 ఇచ్చాను. ఆ తర్వాత ఆమె 4 ఇంట్లోకి వెళుతుంటే చూసి నా మతి పోయింది. అసలు ఆ అమ్మాయి అలా లేదు. ఉండరు, ఎందుకుంటారు? అలా ఉంటే వల పనడమేలా మరి? హారిణి నా పేరు కూడా వాడుకుందా? నేను 2 సార్లు బొట్లో పడ్డాలే. నేను లేని సమయం చూసి నీకు కుచ్చుటొప్పి పెట్టిందన్నమాట. సానుభూతిగా అన్న రమాకాంత్ వంక అసహనంగా చూశాడు శేఖర్. అసలు ఆఫ్టర్ ఆల్ 20 రూపాయల గురించి కాదు నా బాధ. ఆ అమ్మాయి అలాంటిదంటే నమ్మలేకుండా ఉన్నా. బాధగా నుదురు ఒత్తుకుంటూ అన్నాడు శేఖర్. సరే, ఎంతవరకు సంతోషించు. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండొచ్చు ఓదార్చాడు రమాకాంత్. మర్నాడు ఉదయమే రమాకాంత్ శేఖర్ల ఊహల్ని తారుమారు చేస్తూ ఆ అమ్మాయి 20 రూపాయలు తెచ్చిచ్చింది. శేఖర్ ఆశ్చర్యపోయాడు. తటాల్న శేఖర్ని పక్కకు లాకెళ్ళి, నీ చెప్పింది ఈ అమ్మాయి గురించి కాదు రహస్యంగా అన్నాడు రమాకాంత్. శేఖర్ మనసు ఆనంద తరంగాల్లో తేలిపోయింది. ఆ అమ్మాయి అంది, క్షమించండి, అసలు మీరెవరో నాకు తెలీదు. నా స్నేహితురాలు సులేఖ రమాకాంత్ గారిని దూరం నుండి చాలాసార్లు చూపించింది. మేం 2 రోజుల క్రితమే ఈ వీధిలోకొచ్చాం. నిన్న అవసరంగా 20 రూపాయలు కావాల్సి వచ్చింది. ఎక్కడా దొరకలేదు. రమాకాంత్ ఇక్కడే ఉంటారని సులేఖ చెప్పింది. నేనొచ్చేసరికి ఆ రూము తాళం వేస్తూ మీరు కనిపించారు. మీరు రమాకాంత్ గారి రూమ్మేట్ అయి ఉంటారని అనుకున్నాను. అందుకు సంకోచిస్తూనే మిమ్మల్ని అడిగాను అంది చాలా సిగ్గుపడిపోతూ. తన ఊహలు నిజం కానందుకు ఆ అమ్మాయి రమాకాంత్ చెప్పిన వాళ్లు కాదని తేలడంతో తృప్తితో నిండిపోయింది శేఖర్ హృదయం. పర్వాలేదు, మా ఇద్దరిలో ఎవరైనా ఒకటే అన్నాడు రమాకాంత్. ఇద్దరికీ నమస్కరించి వెళ్లిపోయింది ఆ అమ్మాయి. సారీ శేఖర్, నేను ఆ ఇంట్లో వారి గురించి చెప్పాను, కానీ ఈ అమ్మాయి గురించి కాదు. అసలు ఆ అమ్మాయి వాళ్ళు ఆ ఇంట్లోకి ఎప్పుడొచ్చారో నాకు తెలీదు. మొన్న అకస్మాత్తుగా ఆ ఇంటి తలుపులు తెరుచుకునేసరికి పాతవాళ్లే అనుకున్నాను. ఆ అమ్మాయి సులేఖ స్నేహితురాలను కూడా నాకు తెలీదు బాధగా చెప్పాడు రమాకాంత్. నెవర్ మైండ్, ఆ అమ్మాయి గురించి చెడ్డగా అనుకోవాలంటే నాకేం మనసొప్పలేదు. ఆ అమ్మాయి ప్రవర్తన మీద ఏర్పరుచుకున్న అపోహలు దూరం అయ్యాయి. ఆ తృప్తి చాలు నాకు ఆనందంగా అన్నాడు శేఖర్. ఆ సంఘటన జరిగిన తర్వాత 4-5 రోజుల వరకు ఆ అమ్మాయి కనిపిస్తుందేమోనని వెతికాయి శేఖర్ కళ్ళు. ఓ వారం తర్వాత ఆ ఇల్లు ఖాళీ అయిందని తెలుసుకుని ఏదో ఆత్మీయమైన వస్తువు పోగొట్టుకున్నట్లుగా ఫీల్ అయ్యాడు శేఖర్. బ్రదర్, ఈ జీవితంలో ఎందరో తటస్థపడుతూ ఉంటారు. అందరూ కావాలంటే ఎలా? పాస్ట్ ఈజ్ పాస్ట్. గతాన్ని వదిలి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి. ఆ అమ్మాయితో నీకేమంత పరిచయం కూడా లేదు. మరెందుకంతగా ఆలోచిస్తున్నావో నాకేం అర్థం కావడంలే. ఆ అమ్మాయి కాకుంటే మరో బంగారు బొమ్మ. శైలజ కాకపోతే విజయ, లేకపోతే అరుణ, అలాంటి వాళ్ళందరూ నిన్ను ప్రేమిస్తారు. నీ పర్సనాలిటీ ఆడవాళ్ళనిట్టే అట్రాక్ట్ చేస్తుంది. నేను చూడు ఎలా ఉన్నానో ఎండు పొలలా. నువ్వు అమ్మాయిని గురించి అంతగా బాధపడ్డం నాకేం నచ్చలేదు అని దీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చాడు. శేఖర్ కాస్త ఉగ్రుడయ్యాడు. కాంత్, మనసంటే బొమ్మ కాదు. అరుణ, శైలజ, కాకపోతే విజయ అనుకోవడానికి. ఆ అమ్మాయితో పరిచయం లేకపోవచ్చు, అంత మాత్రాన నువ్విలా నోటుకొచ్చినట్టు మాట్లాడడం మాత్రం సభ్యతగా లేదు కాస్త కఠినంగానే అన్నాడు. రమాకాంత్ కొంచెం జంకుతూనే, అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటావు. సారీ, నిన్ను నొప్పించానేమో అన్నాడు. శేఖర్ మౌనంగా ఉండిపోయాడు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ. ఓ వారం తర్వాత స్నేహితులతో బజార్లో నడుస్తుంటే ఓ 4 అమ్మాయిల మధ్య కనిపించింది ఆ అమ్మాయి. శేఖర్ కళ్ళు చురుగ్గా మెరిశాయి. ఆ అమ్మాయి కళ్ళు అంతమందిలోనే శేఖర్ కళ్ళతో కబుర్లు చెప్పాయి. ఓ గంట తర్వాత ఫ్రెండ్స్ని ఎలాగో వదిలించుకుని ఆ అమ్మాయి కోసం వీధులన్నీ గాలించినా ఫలితం దక్కలేదు. నిరాశగా వెనక్కి మళ్ళుతుండగా ఆ అమ్మాయితో రమాకాంత్ గర్ల్ ఫ్రెండ్ సులేఖ కూడా ఉందన్న విషయం గుర్తుకొచ్చింది. ఉత్సాహంతో వడివడిగా రూమ్కి వెళ్ళాడు. దీర్ఘంగా నవలలో మునిగొన్నాడు రమాకాంత్. కాంత్, ఆ అమ్మాయి కనిపించింది. వెంట మీ సులేఖ కూడా ఉంది. ప్లీజ్ ఆ సులేఖను కనుక్కుందు. ఆ అమ్మాయి ఎక్కడుంటుందో అద్దింపుగా అన్నాడు శేఖర్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ. సులేఖ వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు వెరీ స్ట్రిక్ట్. వాళ్ళ ఇంటికి వెళితే ఇంకేముంది? రేపు సులేఖ కనిపిస్తుంది. అప్పుడు వివరంగా నీ ఆరాధ్య సుందరి వివరాలు కనుక్కుంటా. అంతవరకు రెస్ట్ తీసుకో అన్నాడు మళ్ళీ నవల్లోకి తల వంచుతూ. ఒళ్ళు మండింది శేఖర్కి. అవతలవాడి ఆతృతని అర్థం చేసుకోకుండా తనకేం పట్టినట్లు హాయిగా కూర్చున్న రమాకాంతిని చూస్తూ పళ్ళు కొరికాడు. ఆ రాత్రి ఆరాధ్య సుందరితో కలలో విహరించాడు శేఖర్. మర్నాడు తెల్లవారేసరికి ఆగిపోయిన కలల్ని తిట్టుకున్నాడు. 8 కాకముందే రమాకాంతిని తయారు చేసి సులేఖ వాళ్ళింటి సందు ముందు నిల్చోబెట్టాడు. సరిగ్గా 9ంటికి సులేఖ కాలేజీకని బయలుదేరుతుంది. బిఏ మొదటి సంవత్సరం చదువుతుంది సులేఖ. సులేఖ రావడం, రమాకాంత్తో బాతాకాని వేయడం కొద్ది దూరం నుండి చూస్తూనే ఉన్నాడు శేఖర్. 15 గంట గడిచినా రమాకాంత్ రాకపోయేసరికి చిరాకు ఎక్కువైంది.
అరగంట తర్వాత తాపీగా వచ్చాడు రమాకాంత్ నవ్వుతూ. చిటపట్లాడుతూ ఏమింతసేపు అన్నాడు అసహనంగా శేఖర్. ఆగుమరి, వివరాలన్నీ తెలుసుకునొచ్చాను, పద, అలా క్యాంటీన్లో కూర్చుని మాట్లాడుకుందాం. చెప్పేదేదో త్వరగా చెప్పు అన్నాడు శేఖర్ హోటల్లోకి వెళ్ళగానే రమాకాంత్ని త్వరపెడుతూ. ఆ అమ్మాయి పేరు చెప్పేదా నానుస్తూ అన్నాడు రమాకాంత్. ముందు కొంగాడు శేఖర్ ఆతృతగా. నీలిమ. శేఖర్ గుండెల్లో కోటి వీణలు మోగాయి. ఎంత అందమైన పేరు, నీలిమ. ఆ నీలికళ్ళు చూసే ఆ పేరు పెట్టుంటారు. తన్మయత్వం అంతా ఇప్పుడైతే ఎలా, వివరాలు విను. ఆ అమ్మాయి కుటుంబం బాగా బ్రతికి చెడ్డవాళ్లట. దగ్గరలోనే ఏదో పల్లెటూరులో పొలం కౌలుకు తీసుకుని ఉంటున్నారట. నీలిమ నిన్న వాళ్ల తల్లితో వచ్చి వెళ్ళిందట. అయితే వాళ్ళుండేది ఏ ఊరో సులేఖకి గుర్తులేదట అన్నాడు ఏకబిగిన రమాకాంత్. చేతికందిన స్వర్గం నేలజారినట్లు బాధపడ్డాడు శేఖర్. పర్వాలేదు, పేరు తెలిసింది, మళ్ళీ ఎప్పుడైనా కనిపించే అవకాశం ఉందనుకుని తృప్తిపడ్డాడు. అయినా సులేఖ వాళ్ళమ్మకు తెలిసేమో కనుక్కోమన్నాను. రమాకాంత్ మాటలకు కొండంత బలం వచ్చినట్లయింది శేఖర్కి. ఆదివారం కావడంతో మరునాడు కూడా లాభం లేకుండా పోయింది. సులేఖ కనిపించలేదు. ఆ తర్వాత వారం రోజుల వరకు కూడా. వేసవి సెలవులు ఇచ్చారు. జానకిరామయ్య గారు ఉత్తరం రాయడంతో పెట్టే బెడ్డింగ్ సర్దుకుని విజయవాడ ప్రయాణమయ్యాడు శేఖర్. వీడుకోలివ్వడానికి స్టేషన్కి వచ్చిన రమాకాంత్కి మరీ మరీ చెప్పాడు నీలిమ వాళ్ళుండే ఊరు ఎలాగైనా తెలుసుకోమని. రిక్షా దిగిన శేఖర్ ఇల్లు నిశ్శబ్దంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అన్ని గదులు గాలించినా జయకాని సుధాకరం కానీ కనిపించలేదు. పెరట్లో తులసికోట దగ్గర దిగాలుగా కూర్చునుంది. ఎవరు? అనసూయమ్మగారు. వడివడిగా ఆమె దగ్గరకు నడిచాడు. అడుగుల శబ్దానికి ఉలిక్కిపడింది. పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకోవడం శేఖర్ గమనించకపోలేదు. అబ్బాయి కులసేనా? తెచ్చిపెట్టుకున్న సంతోషం స్పష్టంగా కనిపించింది. ఎందుకో బాధపడుతూ ఉంది. ఏమైందబ్బా అనుకున్నాడు. సెలవులు ఇచ్చేశారు కదా, వచ్చేశాను అన్నట్లు జయ సుధాకరేరి ఒకరు కనిపించరేం? సినిమాకెళ్లారేంటి? జవాబేం రాలేదు. ఏంటి చీకట్లో లైట్ వేయకుండా? ఎవరు? సుధాకర్? వెనగ్గా వినిపిస్తున్న జానకిరామయ్య గారి మాటలకి వెనక్కి తిరిగాడు శేఖర్. ఓ శేఖర్, గుడ్, వచ్చావన్నమాట. ఏమేవ్, అలా కూర్చునే ఉన్నావా? రెక్కలొచ్చాక ఎగిరిపోయారు. స్వతంత్రంగా బ్రతకగలమన్న నమ్మకం వాళ్ళకున్నప్పుడు మనం బాధపడాల్సిన పనిలేదు. కాఫీ ఏమైనా శేఖర్కి అన్నారు. తలా తోకాలేని ఈ సంభాషణ ఏంటో అర్థం కాలేదు శేఖర్కి. నిర్లిప్తంగా అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళింది అనసూయమ్మగారు. ప్రశ్నార్థకంగా జానకిరామయ్య గారి వైపు చూశాడు. రమ్మని సైగ చేసి హాల్లోకి నడిచారాయన. వెనకే వెళ్ళాడు. కూర్చో అన్నారు తను కూర్చుంటూ. ఇలాంటి సమయంలో నువ్విక్కడ ఉండడం ఎందుకైనా మంచిదని రాశాను. మంచి పని చేశావు. శేఖర్కి కోపం వచ్చింది ఆయన మీద. ఒక్కొక్కసారి ముసలివాళ్లు తిక్కగా ప్రవర్తిస్తారు అనుకున్నాడు. జయ సుధాకరం పెళ్లి చేసుకున్నారు. ఉలిక్కి పడ్డాడు శేఖర్. వింటోంది అబద్ధమని మనసు ఆక్రోశించింది. మెదడు ముద్దుబారిపోయింది. అసలు తనీ లోకంలో ఉన్నానా అనుకున్నాడు. కాలో నిజమో అని గిల్లుకున్నాడు కూడా. అదేమీ కాదన్నట్లు ఎదురుగా ఉన్న జానకిరామయ్య గారు ఎంచేతో కళ్ళు ఒత్తుకోవడం చూసి వాస్తవంలోకొచ్చాడు. శేఖర్ ముఖంలో మారిపోయిన రంగుల్ని గుర్తించారు జానకిరామయ్య గారు. బొంగురు కంఠంతో అన్నారు. ఏంటో, ఎవరికెలా రాసుంటే అలా జరుగుతుంది. దాని కర్మ అది అనుభవించక తప్పుతుందా? కొందరు తెలియక పొరపాటు చేసి బాధలు అనుభవిస్తారు. తెలిసి కూడా తప్పుడు పనులు చేసే వాళ్ల కర్మకి దేవుడు కూడా బాధ్యుడు కాడు. సుధాకర్ ప్రవర్తన చిన్నతనం నుండి తెలిసిందే కదా. ఛీ, అలాంటిది పని చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. వారం రోజుల క్రితం పిక్నిక్ వెళతామన్నారు స్నేహితులతో. ఎప్పుడూ కొరకరాని కోయిలా ఉండే వారి మధ్య సఖ్యత ఎలా కుదిరింది అనుకున్నాను. కానీ ఇంతవరకు వస్తారని అనుకోలేదు. తీరా వెళ్లిన 3 రోజులకు ఉత్తరం వచ్చింది. అన్నవరంలో ఇద్దరం వివాహం చేసుకున్నామని. ఇంకేముంది? కూతురి ప్రయోజకత్వానికి తల్లి 4 రోజుల నుండి సత్యాగ్రహాలు చేస్తోంది. ఇదో ఇవాళ టెలిగ్రామ్ వచ్చింది అన్నారు లేని నవ్వుని ప్రదర్శిస్తూ. అందుకున్నాడు శేఖర్. అరైవింగ్ బై 9:30 మద్రాస్ ఎక్స్ప్రెస్, జయ సుధాకర్. టైం చూసుకున్నాడు. ఇంకా 2:30 గంటలుంది. అప్పటి వరకు అక్కడ గడపడం అసాధ్యం అనిపించింది. నేను అలా వెళ్లి వాళ్ళని రిసీవ్ చేసుకుని వస్తాను అన్నాడు నిల్చుని. ఆయన మౌనంగా తలూపాడు. రోడ్డమ్మట నడుస్తున్న శేఖర్ ఆలోచనల్లో జయరూపమే చోటు చేసుకుంది. సుధాకర్ అంటే జయకున్న అసహ్యం వివరించలేనంత. మరి జయ అతన్ని ఎలా పెళ్లి చేసుకుందో అర్థం కావడం లేదు. ఇందులో ఏదో మోసం ఉంది అంది శేఖర్ మనసు. స్టేషన్ వైపు నడవసాగాడు. బోరుగా ఫీల్ అయి టైం చూసుకున్నాడు. 8:15. ఇంకా 1:15 వెయిట్ చేయాలి. రిక్షా వాళ్ళిద్దరు ముగ్గురు దగ్గరకు వచ్చారు. వద్దని కూడా చెప్పకుండా అలానే నడుస్తున్నాడు. శేఖర్ హృదయంలో అగ్నిజ్వాలలు ఎగసిపడుతున్నాయి. జయ రాగానే ఇలా ఎందుకు చేశామని గట్టిగా అడగాలనుకున్నాడు. అయినా నేనెవర్ని ఆవిడ స్వంత విషయాలు అడగడానికి అని సర్ది చెప్పుకున్నాడు. దారిలో ఎవరో అమ్మాయి కనిపిస్తే అబ్బా నీలింలా ఉందనుకున్నాడు. 9 అయింది. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుని స్టేషన్లోకి వెళ్ళాడు.
ప్లాట్ఫామ్ అంతా కిటకిటలాడుతూ పోతోంది. పోయేవాళ్ళని వచ్చేవాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు, వీడుకోలివ్వడానికి వచ్చేవాళ్ళు ఒకరా ఇద్దరా? శేఖర్ చిరాగ్గా టైం చూసుకున్నాడు. 9:15. జయ సుధాకర్ని పెళ్లి చేసుకుందంటే నమ్మలేకపోతున్నాడు. సుధాకర్ నవ్వులాటికి టెలిగ్రామ్ ఇచ్చుంటాడు. ఆ పక్కనే నవ్వుకుంటూ 3 అమ్మాయిలు వెళుతున్నారు. ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ రైలొస్తున్నట్లు చప్పుడు కావడంతో బాహ్య ప్రపంచంలోకొచ్చాడు. జనమంతా హడావిడిగా అటు ఇటూ తిరుగుతూ ఉన్నారు. రైలు రానే వచ్చింది. ఒకరిని తోసుకుంటూ ఒకరు ముందుకు పోవాలన్న ఆతృతతో దిగేవాళ్ళని దిగనివ్వకుండా, ఎక్కేవాళ్ళని ఎక్కనివ్వకుండా హడావిడి చేస్తున్నారు. అంతమందిలోనూ కంపార్ట్మెంట్లోంచి దిగుతున్న జయ సుధాకర్లను గుర్తించాడు. చెయ్యి ఊపాడు. చూసిన జయ తల వంచుకుంది. హాయ్ అన్నాడు సుధాకర్. ప్రయాణం బాగా జరిగిందా? జయ ఏమీ సంబంధం లేనట్లు చుట్టూ చూస్తూ ముళ్ల మీద నిల్చున్నట్లుంది. వెళదామా? టాక్సీని కేకేస్తూ జయవంక చూశాడు సుధాకర్. అంది జయ. టాక్సీలో కూడా అంతా మౌనంగానే ఉన్నారు. ఇంట్లోకి అడుగు పెడుతుండగానే హాల్లో కూర్చునున్న అనసూయమ్మ చివాలన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. జానకరామయ్య గారు మాత్రం ఎదురొచ్చి రామ్మారా ఆర్ద్రంగా అన్నారాయన. నాన్నా అంటూ ఒక్కసారిగా ఆయన ఎదపై వాలింది. వెక్కి ఏడుస్తున్న జయ తల నిమురుతూ, ఎడవ తల్లి, నీదేం తప్పులేదు. పెళ్లి చెయ్యాలన్న తొందరే లేదు. నీ అంతటి నువ్వే దాన్ని చూసుకున్నావు. పర్వాలేదు బావేగా. ఓదార్పుగా అన్న మాటలకి జయ రోదన ఎక్కువైంది. అమ్మా అమ్మా అంది అస్పష్టంగా. అమ్మా, దానికి నీ మీదున్న ప్రేమ చేత ఒక్కసారిగా తెలిసిన విషయానికి తట్టుకోలేకపోయిందంతే. ఎవరైనా ఆ 3 ముళ్ళు పడ్డాక చేయగలిగిందేముంది? పద లోపలికి వెళ్ళు. ప్రయాణ బడలికలో ఉన్నావు. సుధాకర్, ఏరా కొత్తవాళ్ల గుమ్మంలో నిల్చున్నావు? అల్లుడువనా? రారా, మర్యాదలు తర్వాత చేసుకుందాం. ముందు స్నానం అది కానిచ్చేయ్, భోంచేద్దాం. నాకు ఆకలిగా ఉంది. జానకిరామయ్య మాటలు పూర్తి కాకముందే లోపలికి నడిచాడు సుధాకర్. జయ వెళ్ళింది వేరే గదిలోకి అతను వెనక. అక్కడే ఓ కుర్చీలో కూర్చుండిపోయాడు శేఖర్. జానకరామయ్య గారి వైపు చూశాడు. ఆయన మొహంలో ఏ భావం కనిపించడం లేదు. చూడు బాబు, నువ్వైనా అనసూయకి నచ్చజెప్పు. దానికి మాత్రం ప్రేమ లేదు, ఏదో ముండిగా కూర్చుంది. అలిగితే పరిష్కారమయ్యే సమస్య ఇది, వెళ్ళు అన్నాడు. శేఖర్ తలుపు తట్టాడు. విసురుగా తెరుచుకున్నాయి తలుపులు. ఛీ, నా కడుపుని చెడగొట్టావు కదే, ఎందుకొచ్చావు? అమ్మ చచ్చిందో బ్రతికిందో చూసిపోదామనా? ఛీ! తలెత్తి శేఖర్ని చూసి ఆశ్చర్యపోయి, నువ్వా బాబు, అదేమో అనుకున్నాను. అయినా దానికి అమ్మనేది ఒకటి ఉన్నట్లు గుర్తుంటేగా, ఎవరెలా పోతే దానికేం అంది కన్నీటిని కొంగుతో తుడుచుకుంటూ. ఏంటేంటో అనుకుంటూ వంటగదిలోకి నడిచింది. డైనింగ్ టేబుల్పై గ్లాసులు పెట్టి జగ్గుతో నీళ్లు పోస్తోంది అనసూయమ్మ. అమ్మా. వెనగ్గా జయ మాటలకి తడబడింది. ఏంటి అంది నిర్లిప్తంగా. నన్ను క్షమించమ్మా. కాళ్ల మీద పడింది జయ. క్షమించడానికి నువ్వేం తప్పు చేసావు గనక నీ భర్తని నువ్వే ఎన్నుకున్నావు. కాకపోతే ఏం చేయలేకపోయానన్న బాధ ఒకటి. గొంతులోంచి లోతుగా వచ్చాయి ఆ మాటలు. అమ్మా, చచ్చిన పాముని మళ్ళా చంపకు. వేదనగా అన్న మాటలకి తడబడి 2 చేతులతో లేవనెత్తి హృదయానికి హత్తుకున్నారు. జయ, నా తల్లి. పదే పదే నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. అటువైపుగా వచ్చిన శేఖర్ తృప్తిగా నిట్టూర్చాడు ఒక క్షణం. భోజనాల దగ్గర అంతా మౌనంగా గడిచిపోయింది. రేపు జైన్ అడగాలి, ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుందో అనుకున్నాడు శేఖర్ నిద్రకుపక్రమిస్తూ. బాత్రూం వైపు వెళుతున్న శేఖర్ పక్కున ఆగిపోయాడు. గదిలోంచి ఘర్షణ వినిపిస్తోంది. వినకూడదనుకునే శ్రద్ధగా విన్నాడు. నాకు తెలుసు, వాణ్ణి ప్రేమించావు. అందుకే నేనిద్దరికీ తగిన శాస్తి చేశాను. వాణ్ణి ఏం చూసి ప్రేమించావు? పెళ్ళయ్యాక కూడా వాణ్ణి మర్చిపోలేకపోతున్నావు కదూ. అది సుధాకర్ కంఠమే, సందేహం లేదు. అంతలో జయగొంతు వినిపించింది, మెల్లగా బాధగా. ఏమండి, నన్ను అపార్థం చేసుకోకండి. నేను ఎవరిని గురించి ఆలోచించడం లేదు. నా మెడలో 3 ముళ్ళు వేసిన క్షణం నుండి మీరే నా సర్వస్వం అని. తెలుగు సినిమా చూసి డైలాగులు బాగా బట్టి పట్టావు వ్యంగ్యంగా అన్నాడు సుధాకర్. ఇక వినాలనిపించలేదేమో శేఖర్ వడివడిగా ముందుకు నడిచాడు. 10 గంటలకి పేపర్ చదువుతూ ఉంటే జయ ఆ వైపు వచ్చింది. జయ పిలిచాడు శేఖర్. ఆగిపోయింది. కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళల్లో కనిపించిన భావాలకి బాధపడ్డాడు. ఎప్పుడూ చిరునవ్వులు చిందించే పెదవులు మోగబోయాయి. ఏమో అడగాలనుకున్నాడు. అంతలో సుధాకర్ వీధిలోంచొచ్చి, ఏంటో విశేషాలు మాట్లాడుకుంటున్నారు, నేను వినొచ్చా అన్నాడు అదో రకంగా. జయ గిరుక్కున వెనక్కు తిరిగిపోయింది. శేఖర్ పేపర్లో తలదూర్చాడు. కృత్రిమంగా నవ్వి తను లోపలికి నడిచాడు సుధాకర్. పేపర్ చదువుతున్న శేఖర్కి గదిలోంచి మాటలు పెద్దగా వినిపిస్తూనే ఉన్నాయి. తనకు వినపడాలనే ఆ మాటలు వస్తున్నాయని అతనికి తెలుసు. అడ్డమైన ప్రతి వెధవతో ఏంటా మంతనాలు? ఏం వాడే బాగున్నాడా నాకన్నా? అయినా ఇదేం సొంతిల్లా తిని కూర్చోడానికి? ములుకుల్లా తగిలాయి శేఖర్ మనసుకు. వెంటనే అనసూయమ్మ దగ్గరికెళ్ళి అమ్మా అన్నాడు. ఉలికి పడిందామె. అకస్మాత్తుగా ఆ పిలుపుకి పులకరించిందామె మనసు.
చిన్నతనం నుండి ఇంతవరకు ఏనాడు ఆమెని అమ్మ అని పిలవలేదు. బాబూ అంది ఆత్మీయంగా. మొదటిసారిగా గుండెలకు హత్తుకుంది శేఖర్ని. తల్లి ఒడిలోని తీపి ఆత్మీయతలను తొలిసారిగా అనుభవించినట్లు సంతోషించాడు. ఏంట్నాయనా అంది పక్కకు జరిగి. ఏం లేదమ్మా, సెలవులొచ్చాయి గాని ప్రైవేట్ క్లాసులు అవి ఉంటాయి. నేను ఈ రోజే వెళదామనుకుంటున్నాను. ఏటో చూస్తూ అన్నాడు. ఏంటి, నువ్వు వెళదామనుకుంటున్నావా? బాధపడింది. తప్పక వెళ్ళాలమ్మా అన్నాడు మరేం మాట్లాడకుండా. శేఖరు వెళ్ళిపోతాడన్న విషయం తెలిసిన జయ బాధపడింది. జానకి రామయ్య గారు కూడా ఏం మాట్లాడలేదు. మళ్లీ మళ్లీ రావడానికి తీరుబాటు కాకపోవచ్చు అని 5,000 రూపాయల చెక్కు చేతిలో పెట్టారు. గుమ్మం దాటి ముందు వెనక్కి చూశాడు. జయ చెంపలపై కన్నీటి చారలగుపించాయి. జయ మాట్లాడడానికి ఎంతో ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించింది. కాని సుధాకర్ మేల్ టైం అయింది అండంతో అడుగు ముందుకు వేయక తప్పింది కాదు. కళ్లతోనే జయకి వీడుకోలు చెప్పి అనసూయమ్మ జానకి రామయ్య గారులకు నమస్కరించి సెలవు తీసుకున్నాడు. స్టేషన్కి సుధాకర్ వచ్చాడు. రైలు కదులుతుందనగా, సుధాకర్, జయ చిన్నప్పటి నుంచి ఎలా గడిపిందో నీకు తెలుసు. అమాయకత్వం ఎక్కువ అని కూడా తెలుసు. ఏదైనా తెలియక తప్పు చేస్తే సర్దుకుపోవాల్సిన బాధ్యత నీదే. గులాబీ మృదువుగా ఉంటుంది. చెట్టు నుండి విడదీసేటప్పుడు నెమ్మదిగా తెంపాలి, లేకుంటే ముళ్ళు గుచ్చుకుంటాయి. అంతే నీ చెప్పేది. జయ నీకు దొరికిన అమూల్య వస్తువు. జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గాజు పగిలితే తిరిగి అతకడం కష్టం అన్నాడు. సుధాకర్ అదేమీ విన్నట్లు కనిపించలేదు. చెవిటివాడు ముందు శంఖం ఊదాను అనుకున్నాడు శేఖర్. రైలు ప్లాట్ఫామ్ దాటకముందే వెనక్కి తిరిగిపోతున్న సుధాకర్ వంక అలాగే చూస్తుండిపోయాడు. హాస్టల్ ముందు రిక్షా దిగేసరికి రూమ్కి తాళం వేలాడుతోంది. డూప్లికేట్ కీతో తలుపు తెరిచాడు. రమాకాంత్ తాలూకా వస్తువులు కనిపించలేదు. అయితే రమాకాంత్ వెళ్ళాడన్నమాట. ఎలా గడపాలో అర్థం కావడం లేదు. సినిమాకని బయలుదేరాడు. కొత్త సినిమాలా ఉంది. రష్ బాగా ఉంది. ఎలాగో క్యూలో నిలబడేసరికి ఎక్స్క్యూజ్ మీ అన్న సన్నని కంఠధ్వనికి పక్కకి తల తిప్పాడు. ఎర్ర నైలాక్స్ చీర, అదే కలర్ జాకెట్టు, మోచేతులు దాటుంది. ఎర్రని బొట్టు, ఎర్ర జూకాలు, అంతా ఎరుపే. అలా కళ్ళప్పగించి చూస్తున్నందుకు సిగ్గుపడ్డాడు అతడే. ఓ టికెట్ తీసుకుంటారా అంది డబ్బులిస్తూ. టికెట్ తీసుకుని హాల్లోకి నడిచాడు శేఖర్. వెనకే వచ్చిందా యువతి. 2 సీట్లు పక్కపక్కనే. నీ గుర్తులేననుకుంటా నవ్వుతూ అందా యువతి. ఆమె నవ్వు చీకట్లో మెరుపులా ఉంది. దానిమ్మ గింజల్లాంటి పొలువలస తడుక్కుమంది. ఎక్కడ చూశానబ్బా అనుకున్నాడు శేఖర్. మనిద్దరం కాలేజీ మేట్సు. నా పేరు వెంటనే గుర్తొచ్చింది శేఖర్కి. అవును, హిమబిందు. ఈమె ఫంక్షన్లో నృత్యం చేసింది. అందర్నీ ఆకర్షించింది ఆ ఐటం. చీఫ్ గెస్ట్గా వచ్చిన మంత్రిగారు స్పెషల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. జానపద నృత్యం చేసింది. ఆ దుస్తుల్లో అచ్చం దేవలోకంలో నుండి దిగొచ్చిన అప్సరసలా ఉన్నది అన్నారంతా. సారీ, హిమబిందు కదూ మీ పేరు అన్నాడు ఆలోచనల్ని పక్కకు నెడుతూ. అమ్మయ్యా, ఇప్పటికి గుర్తొచ్చానన్నమాట. ఆ రోజు ఎలక్ట్యూషన్ కాంపిటీషన్లో సాహిత్యంలో రావాల్సిన మార్కుల్లో అన్న మీ ప్రసంగం విని కంగ్రాట్స్ చెయ్యాలని ఎంత ప్రయత్నించినా అప్పుడు వీలైంది కాదు. ఇప్పుడు అందుకోండి నా కంగ్రాచులేషన్స్ అంది. థ్యాంక్స్ అన్నాడు శేఖర్. హిమబిందు తననంత ప్రత్యేకంగా అభినందించినందుకు సంతోషించాడు. ప్రతి మగాడు ఆడదాని పొగడతలకే కదా ఉబ్బి తబ్బిబ్బయ్యేది. మీకే యాక్టర్ అంటే ఇష్టం? హిమబిందు మాటల కన్నా ఆమె తల్లోని మల్లెల పరిమళం, ఆమె శరీరం నుండొచ్చే సెంటు వాసన దగ్గరగా వచ్చాయి శేఖర్కి. హేమమాలిని హిందీలో, తెలుగులో జమున అన్నాడు ఆమె వైపు చూస్తూ. ఓ, నాకు అంతే. కాకపోతే ఇంకా షర్మిలా ఠాగూర్ని, వాణిశ్రీని కూడా అభిమానిస్తున్నాను కొంత. మరి హీరోలు అంది. రాజేష్ ఖన్నా, రామారావు అన్నాడు మెల్లగా. తమ సంభాషణకి పక్కవాళ్లు విసుగుపడ్డం గమనించి. ఓ అమ్మాయి చిన్నప్పటి నుండి తన స్నేహితుడిని ప్రేమిస్తుంది. అయితే విలన్ వాళ్ళిద్దరి మధ్య అగాధాలు సృష్టించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. చివరికి నరకయాతను అనుభవించలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. అయితే ఆ విషయాలన్నీ ఆ అమ్మాయి చనిపోకముందే హీరోకు తెలుసు. అయినా మౌనంగా ఉండిపోతాడు. ఆత్మహత్య సంగతి తెలియగానే ఉద్రేకంతో విలన్ని చంపుతాడు. తాను పొడుచుకుని చచ్చిపోతాడు. సినిమా చూస్తున్నంతసేపు శేఖర్ కళ్ల ముందు జయ కనిపించింది. ఎలా ఉంది సినిమా అంది హిమబిందు రోడ్డుపైన నడుస్తూ. శేఖరేమీ అనలేదు. హిమబిందే మరలా అంది. హీరో వెధవలా ఉన్నాడు. ఏమాత్రం ధైర్యం లేదు. హీరోయిన్ని అంత ప్రేమించినవాడు అన్ని విషయాలు తెలిసి కూడా విలన్ దగ్గర నుండి ఎందుకు తీసుకురాకూడదు? విడాకులిపించి తను పెళ్లి చేసుకోవచ్చే, పిరికివాడు. హీరోయిన్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత విలన్ని చంపడం, తాను చనిపోవడం ఎందుకు? వరస్ట్గా ఉంది. ఇదంతా నిర్మాతల పనే. ప్రేక్షకులు సానుభూతి చూపిస్తారని, స్త్రీలు కన్నీరు కార్చి కనకవర్షం కురిపిస్తారని ఆశిస్తారు. శేఖర్ ఆలోచనలు ఇంకా వీడిపోలేదు. ఏంటి, మౌనవ్రతం ఏమైనా ఆచరిస్తున్నారా ఏం? గడుసుగా అంది హిమబిందు. అబ్బే ఏం లేదు. మీరు సెలవులకి ఎక్కడికి వెళ్లేదేంటి అన్నాడు. బాగుంది. అడక్కడక్క మంచి ప్రశ్నే అడిగారు.
ఏం నేను ఎదురుగా ఉంటే చూడలేకపోతున్నారా? నవ్వుతూ అంది. కొద్దిగా తడబడ్డాడు. కచ్చా అదేం కాదు అన్నాడు శేఖర్. అయితే నేను మీకు నచ్చానన్నమాట చిలిపిగా అంది. నడుస్తూ ఉండగానే ఓ పచ్చమేడ వద్ద ఆగి గుడ్ నైట్ అంది సున్నితంగా శేఖర్ చేతిని తాకుతూ. గుడ్ నైట్ అన్నాడు శేఖర్ కూడా. మళ్ళీ వెనక్కి తిరిగి హాలిడేస్ కదా, అప్పుడప్పుడు వస్తూ ఉండండి అంది. అలాగే అన్నాడు శేఖర్. ఇంకా హాస్టల్ చాలా దూరం ఉంది. రిక్షా ఎక్కాడు. దారిలో హిమబిందు గురించి ఆలోచిస్తున్నాడు. ఆమె చొరవ ఆశ్చర్యపరుస్తోందతన్ని. ఆడదానికి అంత చొరవ పనికిరాదనుకున్నాడు. అంతలోనే నీలిమ కళ్ళు శేఖర్ కళ్ళల్లో మెదిలాయి. నీలిమ ఎక్కడుందో, ఎప్పుడు కనిపిస్తుందో? ఆ సులేఖ కనిపించినా బాగుండు, నీలిమ విషయం తెలుసుకోవచ్చు. రిక్షా దిగగానే తలుపులు తెరుచుకుని పక్క మీద వాలాడు. ఉదయకిరణాల వేడికి నిద్రలేచాడు. 9 అయింది. తలంతా భారంగా ఉంది. ఒళ్లంతా నొప్పులుగా ఉంది. తనకు గుర్తున్నంతవరకు ఆలస్యంగా లేవడం ఇదే మొదలు. ఏంటింత ముద్దు నిద్రపోయాను అనుకున్నాడు. ఎండ బాగా ఉంది. ఎదురింటి మేడవైపు చూశాడు. నీలిమ వాళ్ళున్నింట్లో ఎవరో కొత్తవాళ్లు తిరుగుతున్నారులా ఉంది. సామాన్లు చేరవేస్తున్నారు. 10 గంటలకి గుర్తొచ్చింది. సులేఖ వాళ్ళింటికి వెళ్లాలని త్వరగా రెడీ అయి వెళ్ళాడు. ఎంతసేపు సందులో నుంచున్నా సులేఖ కనిపించలేదు. వాళ్ళింట్లో నుండి 4-5 సార్లు బయటకొచ్చిన ముసలాయన శేఖర్ వైపు అదో మాదిరిగా చూశాడు. ఇక సులేఖ వస్తుందన్న ఆశ చంపుకుని వెనక్కి మళ్ళాడు. గుడ్ మార్నింగ్. పక్కగా కారు ఆగిన విషయమే గమనించలేదు శేఖర్. హిమబిందు కారులో నుండి కిందకి దిగింది. మార్నింగ్ అన్నాడు బదులుగా ముందు కడుగు వేస్తూ. నా కారులో ఎక్కినంత మాత్రాన మీరేమీ అపవిత్రులైపోరు. కమాన్ రండి, లిఫ్ట్ ఇస్తాను. డోరు తెరిచింది. మాటలు పొడిగించడం ఇష్టం లేక కారెక్కాడు. కారు పట్టణ పరిసరాలు దాటిపోతోంది. ఏంటి, ఎక్కడికి వెళుతున్నావు అన్నాడు శేఖర్. విజయవాడకి. జవాబుకి నిర్ఘాంతపోయాడు. మనం విజయవాడకా? నాకేం అర్థం కావడం లేదు. ప్లీజ్ పరిహాసాలు ఆడకండి నెమ్మదిగా అన్నాడు శేఖర్. మీరేంటో అదో రకంగా ఉన్నారు. మీతో పరిహాసాలు ఆడాల్సిన అవసరం ఏం లేదు. ఎలాగూ కాలేజీ లేదు కనుక విజయవాడ లీలామహల్లో ఏదో ఇంగ్లీష్ పిక్చర్ మార్నింగ్ షో నడుస్తుందంటే సరే వెళదామని బయలుదేరాను. మధ్యలో మీరు కనిపించారు. మంచి కంపెనీ కదా అని ఇన్వైట్ చేశాను. పొరపాటైతే మన్నించండి అంది మామూలు విషయం అన్నట్టు నిర్లక్ష్యంగా. మరేం మాట్లాడలేకపోయాడు శేఖర్. కారుతో పాటు కదులుతున్న చెట్లను చూస్తూ మౌనంగా ఉన్నాడు. మెత్తని చెయ్యి భుజం మీద పడింది. ఒళ్ళు జల్లుమంది. నెమ్మదిగా చెయ్యి తొలగించాడు. కోపమా? దగ్గరికి జరుగుతూ అంది. నాకేం కోపం? ఆ కోపాలేవో మీలాంటి పెద్దవాళ్ళకి. అసలు అదేంటే ఏంటో నాకు తెలీదు నవ్వుతూ అన్నాడు. మెల్లగా శేఖర్ చెయ్యి తన చేతిలోకి తీసుకుంది. అబ్బా, మీ చెయ్యి అచ్చు ఆడవాళ్ల చెయ్యిలా మృదువుగా ఉంది అంది. చెయ్యి గుంజుకున్నాడు. గలగలా నవ్వింది. సైడ్ మిర్రర్ నుండి డ్రైవర్ చూస్తున్నాడు. శేఖర్ ముఖం ఎర్రబడింది. తల వంచుకుని పక్కకు జరిగాడు. విజయవాడ చేరే వరకు ఎవరూ మాట్లాడలేదు. థియేటర్ దగ్గరకు వచ్చే వరకు జానకిరామయ్య గారు గాని మరెవరైనా గాని కనిపిస్తారేమోనని తల వంచుకుని నడిచాడు. టిక్కెట్లు తీసుకుని హాల్లోకి నడిచారు. వెనక సీట్లో కూర్చున్నారు. ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదు. స్లైడ్స్ వేస్తున్నారు. పిక్చర్ మహా బోర్ అనిపించింది శేఖర్కి. జనం బాగానే ఉన్నారు. ఇంటర్వెల్లో ముందుకు చూసిన శేఖర్ ఆశ్చర్యపోయాడు. సుధాకర్, అతని పక్కన యువతి కూర్చుంది. జై కాబోలు. అప్పుడే సఖ్యత ఎలా కుదిరిందా అనుకున్నాడు. మొన్నటి వరకు జై మీద కేకలేసిన అతను ఈరోజు పిక్చర్కి తీసుకొచ్చాడంటే నమ్మలేకపోయాడు. ఉన్నట్లుండి ఆమె వెనక్కు తిరిగింది. సుధాకర్ భుజం చుట్టూ చేతులేస్తూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. మళ్లీ సినిమా మొదలైంది. ఇంతకు ముందు చూసిన ముఖం జైది కాదు. శేఖర్ తల పగిలిపోయినట్లు ఫీల్ అయ్యాడు. సుధాకర్ ఎంత దారుణానికి ఒడిగట్టాడు అనుకున్నాడు. హిమబిందు గారు, ప్లీజ్, నా తల పగిలిపోతుంది. ఇక నేను పిక్చర్ చూడలేను బాధగా అన్నాడు. ఏంటి, తలనొప్పా? ఆదుర్దాగా కణతలపై చేయి వేస్తూ పదండి పోదాం అని లేచింది. హిమబిందు చేయి పట్టుకుని ఎలాగో కారులో కూర్చున్నాడు. గుంటూరు చేరేసరికి 1:30 అయింది. ఓ ప్రైవేటు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది. మగతగా పడుకున్న శేఖర్ వైపు సానుభూతిగా చూసింది హిమబిందు. కనీసం 1 వారం రోజులైనా బెడ్ మీద ఉండాలి, రెస్ట్ అవసరం అన్నాడు డాక్టర్. అక్కడే అడ్మిట్ చేసింది. స్పెషల్ రూమ్ నీట్గా ఉంది. కిటికీ పక్కనే బెడ్. ఆ సాయంత్రానికి గాని మెలకువ రాలేదు. అక్కడి పరిసరాలు ఆశ్చర్యపరిచాయి. మంచం దిగబోయేసరికి అరెరే అలాగే పడుకోండి అంటూ వచ్చింది హిమబిందు. ఏంటి ఇక్కడ? సందిగ్ధంగా అన్నాడు. మై గాడ్, మీకు చేమ కుట్టినట్టయినా లేదన్నమాట. మీకు జ్వరమండి, ఒళ్ళు కాలిపోతుంది. కనీసం 1 వారం రోజులైనా ఈ మంచానికి అంకితమైపోవాలి. అక్కడే ఉన్న స్టూల్ని పక్కకు జరుపుకుని మీ వాళ్ళు ఎవరికైనా తెలియపరచాలా అంది ఉన్నట్లుండి. అబ్బే, అవసరం లేదు. నాకేమంత జ్వరం ఉన్నట్లు అనిపించడం లేదు. మీరే అనవసరంగా కంగారు పడుతున్నారు. చాలాసేపటి వరకు మాట్లాడలేదు. 8 అవుతోంది. వెన్నెల కిటికీ గుండా గదిలోకొచ్చింది. ఓ క్షణం హిమబిందు వైపు తదేకంగా చూశాడు.
సగం వెలుగులో ఆమె ముఖం ఒకవైపు స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ఆమెకి తనకి ఏమంత పరిచయం లేదు. అలాంటిది కేవలం నిన్న నేడు ఏర్పడ్డ కొద్ది పరిచయానికే ఇలా హాస్పిటల్లో తోడుగా కూర్చుంది. ధనవంతురాల్లా ఉంది. అందుకే ఏ విషయాన్ని లెక్క చేయనట్లు కనిపిస్తోంది. ఆమె కళ్ళలోకి చూశాడు. వెన్నెల్లానే స్వచ్ఛంగా గుపించాయి ఆమె కళ్ళు. ఏంటలా చూస్తున్నారు? నవ్వుతూ అంది. మిమ్మల్నే చూస్తున్నాను. కేవలం కొద్ది పరిచయానికే ఆత్మీయంగా నాకు సహాయపడుతున్న మీకు నిజంగా చాలా రుణపడి ఉంటాను. కొంతమందిని చూస్తే జీవితంలో ఎక్కడో తారసపడినట్లు అనిపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని చూడగానే స్నేహం పెంచుకోవాలనిపించింది. కొద్దిసేపు ఆగి మళ్ళీ అంది. చిలిపిగా చిన్నపిల్లలా ప్రవర్తించే హిమబిందేనా మీ ముందుంది అని ఆలోచిస్తున్నారు. సహజమేనండి. నేను చిన్నతనం నుండి ఓ విధమైన ఆ వాతావరణంలో పెరిగాను. అమ్మ ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుండేది. నాన్న కూడా అంతే. ఎప్పుడూ సరదాగా మాట్లాడేవారు కాదు. అలాంటప్పుడు ఇంట్లో చలాకీగా లేకున్నా సాధ్యమైనంత ఎక్కువ కాలం స్నేహితుల దగ్గర గడిపేదాన్ని. అందుకే స్నేహితుల్లో ఆడ మగ భేదాన్ని అంతగా లెక్క చేయను నేను. మీరు నా ప్రవర్తనని శంకించుంటారు కూడా. అప్పుడప్పుడు నా ప్రవర్తన ఎదుటి వాళ్లపై ఎలాంటి ప్రభావం కలిగించిందోనని బాధపడుతుంటాను. బొంగురు కంఠంతో అంది హిమబిందు. చచ్చా, అలాంటిదేం లేదు నొచ్చుకున్నాడు శేఖర్. ఇంటికెళ్లరు అన్నాడు మృదువుగా. ఎందుకెళ్ళను? నిక్షేపంగా వెళతాను. మీకు ఆకలిలాంటిదేమైనా కలుగుతుందేమోనని ఎంతసేపు ఉన్నాను. ఆకలికేం ఎప్పుడూ ఉంటుంది. అంతలోనే డ్రైవర్ కాబోలు ఒక బ్యాగులో పళ్ళు బ్రెడ్డు తీసుకునొచ్చాడు. ఇలాతే అంది. ఉదయం ఈ డ్రైవర్ లేడు కదా? ఆశ్చర్యంగా అన్నాడు. అవును. మీరింకా ఇది ఉదయం అనుకుంటున్నారలే ఉంది. 8 గంటలు దాటింది. మిమ్మల్ని ఇక్కడ అడ్మిట్ చేశాక ఇంటికెళ్ళొచ్చాను. అప్పుడు తటస్థపడ్డాడు ఈ డ్రైవర్. హిమబిందువు మాటలు పూర్తి కాకుండానే ఓ కుర్రాడొచ్చాడు. చేతిలో బల్బుంది. ఈ గదిలో బల్బు నిన్న పగిలిపోయిందండి. డాక్టర్ గారు మధ్యాహ్నమే చెప్పారు. నేనే మర్చిపోయాను. డాక్టర్ గారికి ఆలస్యమైనట్లు చెప్పకండి. భయం భయంగా చెప్పాడు. పర్వాలేదు, బల్బు పెట్టు అంది. ఒళ్ళు విరుచుకుని, అబ్బా ఎంతసేపు చీకట్లో గడిపామా అన్నాడు. ఒక్కసారిగా వచ్చిన లైట్ కాంతికి కళ్ళు చిట్లించి నిల్చుంది బిందు. ఈ రోజుకి సెలవిస్తారా అంది. ఓ, ఇప్పటికే ఆలస్యమైంది. వెళ్ళండి, నాకేం పర్వాలేదు. లేచి కూర్చుంటూ అన్నాడు శేఖర్. గుమ్మం దాటుతూ అంది. మీకు జ్వరమంటే నమ్మబుద్ధి కావడం లేదు అని. అవుననుకున్నాడు. నిజమే, తనకి బద్ధకం తప్పితే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన జ్వరం కాదేమనిపించింది. లైట్ ఆర్పేసి పక్క మీద వాలాడు. ఆ రోజుకేమీ తినబుద్ధి కాలేదు. నీలిమ గుర్తుకొచ్చింది. ఆమె వెనకే జయ అస్పష్టంగా హిమబిందు రూపం మెదిలింది. నీలిమ రూపమే చివరికి స్పష్టంగా కనిపిస్తోంది. తన జీవితంలో ఎప్పటికీ స్థిరపడేది నీలిమే అనుకున్నాడు. కళ్ళు మూసుకున్న నీలిమ రూపమే గిలిగింతలు పెడుతోంది. ఆలోచనలకి ఆనకట్ట వేస్తూ గట్టిగా కళ్ళు మూసుకుని నిద్రాదేవుళ్లోకి జారిపోయాడు. శేఖర్ మేల్కొనేసరికి తెలుగులో వార్తలు వినవస్తున్నాయి. నిన్నటికన్నా చాలా డల్గా ఉందతనికి. ఒళ్లంతా సమ్మెటలతో కొట్టినట్లుంది. లేచి కూర్చోవడానికే ఓపిక లేకపోయింది. అలాగే బద్ధకంగా పడుకున్నాడు కళ్ళు తెరిచే. 8:30కొచ్చింది హిమబిందు. తెల్లని షిఫాన్ చీర, నల్ల క్రేప్ సిల్క్ జాకెట్టు, కెడిగిన ముత్యంలా ఉంది. వస్తూనే గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అంది. వైట్ ఓకే అన్నాడు నీరసంగానే. వెనకే డ్రైవర్ ఫ్లాస్క్తో వచ్చాడు. మొహం కడుక్కున్నారా అంది. లేదని తలూపాడు. బ్రష్ పేస్టు రూంలోనే ఉండిపోయింది అన్నాడు శేఖర్. వద్దని వారిస్తూ ఉండగానే డ్రైవర్కి డబ్బులిచ్చి పంపింది. ప్రతిదానికి మీరే ఖర్చు పెడుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అదోలా ఫీలవుతూ అన్నాడు శేఖర్. గోళ్లు గిల్లుకుంటూ ఉండిపోయింది. మళ్ళీ అన్నాడు. మీరో సహాయం చేసి పెట్టాలి, మరేం అనుకోకుండా. అనుకునేందుకేముంది చెప్పండి మరి. ఉన్నట్లుండి మంచం పక్కకు చూసిన హిమబిందు కళ్ళు ఎలాగో అయ్యాయి. అయితే రాత్రి మీరేమీ తినలేదు కదూ? నే తెచ్చిందేది అక్కర్లేదన్నమాట అంది. సారీ, నిన్నేమీ తినలేకపోయాను. ఈరోజు అవేగా తినాల్సింది అన్నాడు మృదువుగా. తన పట్ల బిందు చూపుతున్న శ్రద్ధ చూసి ఆనందపడింది అతని మనసు. ఆమెకి తనకి ఏంటి సంబంధం అనుకున్నాడు. సరే, నన్నెందుకు ఏం చేయమంటారో చెప్పలేదు అంది స్టూలు మంచం దగ్గరగా జరుపుకుని కూర్చుంటూ. నా రూమ్కెళ్ళి కొన్ని వస్తువులు తెచ్చిపెట్టాలి. రూమ్ నెంబరు అడ్రస్సు చెప్పాడు. అలాగే, డ్రైవర్ రానివ్వండి, తెస్తాను అంది. 10 నిమిషాల్లో వచ్చాడు డ్రైవర్. సూట్ కేసులో చెక్ బుక్ ఉంది. టేబుల్ మీద శరత్తు స్త్రీ చలం మ్యూజింగ్స్ పట్టుకురండి. అలాగే షేవింగ్ సెట్టు, టవలు వగేరా. ఇక మీ ఓపిక అన్నాడు జేబులోంచి కీ తీసిస్తూ. నిన్న బల్బు పెట్టిన కుర్రాడొచ్చి బాత్రూం పక్కనే ఉంది అని చెప్పి వెళ్ళాడు. నీ వచ్చేసరికి మొహం కడుకుని ఫ్లాస్క్లో ఉన్న ఓవల్టీని ఖాళీ చేసేయాలి అంది గుమ్మం వరకు పోయి వెనక్కి తిరుగుతూ. చెత్తాం అన్నాడు శేఖర్. హిమబిందు వచ్చేసరికి మొహమైతే కడిగాడు కాని ఓవల్టీని మాత్రం తాగలేదు. చెప్పినవి చెప్పనవి అన్నీ డ్రైవర్ చేత పట్టించుకునొచ్చింది. హాస్పిటల్ నుంచే ఓ టేబుల్ కూడా తెప్పించి అంతా సర్దింది. ఓవల్టీన్ తాగలేదని కోపం తెచ్చుకుంది. మీరు తాగండి అన్నాడు శేఖర్. ఇద్దరూ తాగారు.
చలం మ్యూజింగ్స్ అందుకుని పేజీలు తిరగేసాగాడు శేఖర్. చలమంటే ఏంటో అనుకున్నాను. ఇంతకు ముందు రూమ్లో ఆ పుస్తకం చూశాను. అంతా సెక్స్ గురించి, స్త్రీ పురుషుల స్వాతంత్రాన్ని గురించి ఏంటేంటో రాస్తాడు. నాకైతే అర్థం కాలేదు అంది బిందు. నవ్వాడు శేఖర్. అతనికి బళ్ళెగ్గా ఉంది. మాట్లాడే ఓపిక లేదు. చలమంటే చాలా మందికి అర్థం కాదు, నిజమే. అతను రాసిన ప్రతి రచనలోనూ వాస్తవికత ప్రస్ఫుటంగా నగ్నంగా కనిపిస్తోంది. సెక్స్ విషయానికొస్తే అతడు లేనిదేమీ రాయడం లేదుగా. మన ఆలోచనలకి ఒక రూపం ఇచ్చాడు. ఆ రచనలు ఎంతో ఉపయోగపడతాయి. మీరు మైదానం చదివి చూడండి. ఇక శైలి, శిల్పం విషయాలకొస్తే ఆ స్థాయికి చేరుకునే వాళ్ళు కొన్ని తరాల వరకైనా కనిపించరు కూడా. ఆ రోజుల్లో చలం రచనలు బహిష్కరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వింతేంటంటే వాళ్లే చాటుగా చదివేవారు. యువతరానికి కొత్తగా రచనలు చేసేవాళ్ళకి చలం ఆదర్శం కూడా అన్నాడు. అబ్బా, సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళని కదిలిస్తే చాలు, అవతల వారిని హత్య చేస్తారు ఉపన్యాసాలతో. సరే, మైదానం చదువుతాను. అందులో గొప్పతనం ఏంటో చూస్తాను అంది. వాచి చూసుకుని, నే వెళతానిక, నీ చెక్కు పర్సులో ఉంది. సాయంత్రం వచ్చేటప్పుడు క్యాష్ చేసుకుని వస్తాను అని వెళ్ళింది. హిమబిందు వెళ్లగానే డాక్టర్ వచ్చాడు. టెంపరేచర్ చూసి 103 టైఫాయిడ్ జ్వరం అని క్యాప్సిల్స్ ఇచ్చాడు. ఇంజెక్షన్స్ సాయంత్రం ఇస్తానంటూ వెళ్ళాడు. డాక్టర్ వెళ్ళాక మ్యూజింగ్స్ చదువుతూ కూర్చున్నాడు. 12 గంటలకు కానీ ఆకలి తెలియలేదు. టైఫాయిడ్ కనుక బ్రెడ్, పళ్ళు ఏవీ తినద్దన్నాడు డాక్టర్. పళ్ళరసం తాగాలి. ఇప్పుడు రసం తీసే ఓపిక లేదు. ఫ్లాస్క్లో ఓ కప్పు ఓవల్టిన్ ఉన్నట్టు జ్ఞాపకం వచ్చింది. తాగాడు. ఆకలి కాస్త తగ్గినట్లు అనిపించింది. పుస్తకం చదువుతూ అలాగే నిద్రలోకి జారిపోయాడు. సాయంత్రం 6 గంటలకు డ్రైవర్ వచ్చాడు. హిమబిందు కోసం వెతికాయి శేఖర్ కళ్ళు. అమ్మగారు ఏదో ఊరు వెళ్లారు, రేపు వస్తామని చెప్పమన్నారు. 5,000 రూపాయలు తీసిచ్చాడు. శేఖర్కి చిరాగ్గా ఉంది. హిమబిందు రాకపోవడం వల్ల ఏదో లోటు కనిపిస్తోంది. మరుసటి రోజు కూడా హిమబిందు రాలేదు. మాటిమాటికి గుమ్మం వైపు చూడడం అలవాటైపోయింది. డాక్టర్ వచ్చి జ్వరం తగ్గిందని 2 రోజుల్లో వెళ్ళిపోవచ్చని చెప్పాడు. ఆ రోజు కూడా హిమబిందు రాలేదు. 3 రోజుల నుండి గదిలో కూర్చుని విసుగు పుట్టింది శేఖర్కి. చెప్పులేసుకుని హాస్పిటల్ ఆవరణలో పచార్లు చేసాగాడు. పక్షులని, ప్రకృతిని తిలకిస్తోన్న శేఖర్ కళ్ళు ఓ చోట చిత్రంగా మెరిశాయి. సందేహం లేదు, నీలిమ. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. మరో వ్యక్తిని నడిపించుకునొస్తోంది. దగ్గరకొచ్చే వరకు అలాగే చూస్తుండిపోయాడు. పలకరింపుగా నవ్వింది నీలిమ. సంతోషంతో ఉప్పొంగిపోయాడు. తనింకా నీలిమకి గుర్తున్నాడన్నమాట. మరీ దగ్గరకొచ్చాక చేతులు జోడించింది. మా నాన్న అంది పక్కనున్న వ్యక్తిని పరిచయం చేస్తూ. నమస్కారం అన్నాడు శేఖర్. ఇక్కడ మీరు అంది శేఖర్ వంక చూస్తూ. కనపడ్డంలే, పేషెంట్ని. చాలా కాలానికి కనిపించారు. అన్నట్లు మీరే పని మీద వచ్చారు? ఎంతసేపు ఆ విషయాన్ని అడగనందుకు చింతించాడు. మా నాన్నకి 10 రోజుల నుండి జ్వరంగా ఉంది. రావుగారే మా ఫ్యామిలీ డాక్టర్ అంటూ లోనికి నడిచింది. శేఖర్ కూడా వారిని అనుసరిస్తూ వచ్చి డాక్టర్ పక్కనే కూర్చున్నాడు. చూడండి మాధవరావు గారు, మీకు చాలాసార్లు చెప్పాను ఎక్కువగా నడవద్దని. చూస్తుంటే మీరు ఇంటి నుండి నడిచి వచ్చినట్లున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ ఓ 10 రోజులు రెస్ట్ తీసుకోండి. ఈ వాతావరణం చక్కగా ఉంటుంది అన్నాడు డాక్టర్. అతని మీదున్న అభిమానం వల్లనో ఆత్మీయత వల్లనో అడ్డు చెప్పలేదు మాధవరావు. శేఖర్ పక్కనే ఉన్న రూంలో అడ్మిట్ చేశాడు. శేఖర్కి చాలా సంతోషమైంది. అనుకోకుండా నీలిమిలా ప్రత్యక్షమవుతుందని అనుకోలేదతను. తనకి జ్వరం ఎక్కువయ్యి ఓ 10 రోజులు ఇక్కడే ఉంటే బావుండు అనుకున్నాడు. మాధవరావు నిద్రపోయాక నీలిమ వరండాలో నిల్చుంది. ఇంకా పూర్తిగా చీకటి పడలేదు. నీలిమని చూడగానే తను వరండాలోకొచ్చాడు. చిన్నగా దగ్గాడు. ఉలిక్కిపడి మీరా అంది నీలిమ. ఇంత త్వరగా మీరు కనిపిస్తారనుకోలేదు. ఎంత దాచుకున్నా శేఖర్ మాటల్లో సంతోషం ధ్వనించింది నీలిమకు. నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు అనుకుంది నీలిమ. ఈ మధ్య అసలు వీధిలోకి కూడా వెళ్లడం లేదు. మా బామ్మ ఎప్పుడూ ఏదో ఒక రోగంతో బాధపడుతుంటుంది. మా నాన్నకేమో ఈ మధ్య ఓ జబ్బు ప్రవేశించింది. అది ఏ రకానికి చెందిందో ఇంకా ఏ డాక్టరు చెప్పలేదు. రామారావు గారు మా నాన్నకి చిన్నతనం నుండి స్నేహితులు. ఫీజు గురించి ఆలోచించకుండా నాన్న ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు. అయ్యో, కొత్త వాళ్ళ దగ్గర కూడా ఇలా మాట్లాడుతున్నాను అనుకుంది నీలిమ. శేఖర్ నిట్టూర్చాడు. సులేఖ కూడా కనిపించి చాలా రోజులైంది. ఏది అసలు తీరుకుంటేగా. సారీ, ఈ విషయాలని చెప్పి మిమ్మల్ని చిరాకు పరిచానేమో అంది నీలిమ. నీలిమ సాన్నిహిత్యం తనని చిరాకు పరుస్తుందా అనుకున్నాడు శేఖర్. ఏం లేదు, బాధలు మనుషులకే కదా ఉండేది. తోటి మనిషితో చెప్పుకున్నప్పుడే మనసుకు తృప్తి కలుగుతుంది. నీలిమకి తోడుగా ఉండాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు ఆ క్షణాన. రండి నా రూంకి. ఎప్పటికీ కాదు, ప్రస్తుతానికే. చమత్కారంగా అంటూ గదిలోకి దారి తీశాడు. బిడిపడుతూ లోనికి వెళ్ళింది నీలిమ. మంచం మీద కూర్చుని స్టూల్ జరిపి కూర్చోండి అన్నాడు. కొద్దిసేపు సంకోచించి కూర్చుంది.
పళ్ళబుట్ట వైపు చూపిస్తూ, టైఫాయిడ్ అట్ నాకు ఆకలి తప్ప మరేం బాధలేదు, పళ్ళరసమే తీసుకోమన్నాడు డాక్టర్ అన్నాడు. నీ రసం తీస్తాను అంటూ చాకుతో పళ్ళు కోయడం ప్రారంభించింది. పళ్ళరసం గ్లాసులో పోసింది. చేతికి అందిస్తుందని చేయి చాచాడు శేఖర్. మంచం మీద పెట్టింది గ్లాసు. చి, ఏం మనిషి అనుకున్నాడు. కొద్దిసేపు అలాగే ఉంటే పళ్ళరసం పక్క మీద ఒలికిపోయి ఉండేది. మీరు యాపిల్ తీసుకోండి అన్నాడు. నాకు ఆకలి లేదు, మొహమాటంగా అంది. యాపిల్ పండు తినడానికి ఆకలి వేయనవసరం లేదు, చక్కగా తినచ్చు. లేచి ఓ పండిచ్చాడు. మౌనంగా తీసుకుంది. నన్ను కోసివ్వమంటారా? శేఖర్ మాటలకి అంత పని చేస్తాడని కంగారు పడి నేను తరుక్కోగలను అంది. చాకు తీసుకుని పండు కోస్తున్నంతసేపు ఆమె వైపే రెప్పవాల్చకుండా చూస్తుండిపోయాడు. ఎర్రటి మొహం, నయ్యా పైసా అంత బొట్టు, కొనదేలిన ముక్కు, దొండపండు లాంటి పేదాలు, సన్నని మెడ, మెళ్ళో రోళ్లు గొళ్ళది కాబోలు నెక్లెస్, చేతికి ఎర్ర మట్టి గాజులు. మామూలుగా ఉండే నీలిమలో ఎంతటి ఆకర్షణ అనుకున్నాడు శేఖర్. తలెత్తిన నీలిమ శేఖర్ తన వంకే చూస్తుండడంతో తలవాల్చింది. పక్క గదిలోంచి దగ్గు వినిపించింది. హడావిడిగా పండు అక్కడే వదిలేసి పరిగెత్తింది. వెనకే వెళ్లాడు శేఖర్. ఆయాసంగా ఊపిరి గట్టిగా పిలుస్తున్నాడాయన. డాక్టర్ రూంలోకి వెళితే ఆయన లేడు. వార్డు బాయ్ని నెంబర్ అడిగి ఇంటికి ఫోన్ చేశాడు. డాక్టర్ వచ్చే వరకు నీలిమ పక్కనే కూర్చున్నాడు. మెడికల్ చెస్ట్తో డాక్టర్ వచ్చాడు. డాక్టర్ గారు, ఆందోళనగా ఎదురు వెళ్ళింది నీలిమ. నువ్వేం గాబరా పడకు. నీలిమ భుజం తట్టి మాధవరావు వైపు నడిచాడు. డాక్టర్ మొహంలో కనిపించిన భావాలకి అర్థం బోధపడింది శేఖర్కి. బ్రతకడం కష్టంలా ఉంది అనుకున్నాడు. 2-3 ఇంజెక్షన్స్ ఇచ్చాడు డాక్టర్. నీలిమ బొమ్మల అక్కడే కూర్చుండిపోయింది. డాక్టర్ ఓ క్షణం మాధవరావు వంక చూసి వెనక్కి వెళ్లాడు. అతనితో పాటే నడిచాడు శేఖర్. కన్సల్టింగ్ రూమ్ వరకు ఏమీ మాట్లాడలేదు. ఏంటి జబ్బు? క్యాన్సర్. వచ్చిన జవాబుకి నిర్ఘాంతపోయాడు శేఖర్. క్యాన్సరా? పైకే అన్నాడు. అవును, క్యాన్సర్. కానీ ఈ విషయం వాళ్ళెవరికీ తెలీదు. ఆయన తల్లి మంచాన పడి ఇవాళ రేపో అనేలా ఉంది. నీలంకి వాళ్ళమ్మకి తెలియపరిచి వాళ్ళనింకా బాధ పెట్టడం అవుతుంది. మాధవరావు బ్రతుకుతారన్న నమ్మకం కూడా లేదు, డాక్టర్ విచారంగా అన్నాడు. శేఖర్ నిల్చుని గదిలోకి వెళ్లేసరికి నీలిమ స్టూలు మీద తలాంచి పడుకుంది. మాధవరావు కూడా పడుకున్నాడు. ఓ నిమిషం వాళ్ళ దగ్గర నిల్చుని తన గదిలోకి వెళ్లిపోయాడు శేఖర్. తెల్లవారేసరికి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించడంతో గాబరాగా పక్క గదిలోకి పరిగెత్తాడు శేఖర్. మాధవరావు మరణించాడు. మంచం దగ్గరే ఒక ఆవిడ శవం మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తోంది. పక్కనే ముసలావిడ తనకి చావు రానందుకు, తన కొడుకు చచ్చిపోయినందుకు శోకాలు పెడుతోంది. తలుపు కానుకుని నిల్చుంది నీలిమ. ఆ కళ్లల్లో ఏ భావాలు వెతుక్కోలేకపోయాడు. నిర్లిప్తంగా ఇంకీ లోకంలో నాకేం మిగిలింది అన్నట్లున్నాయి ఆమె చూపులు. దగ్గరికి తీసుకుని, నీలు, నీకు నేనున్నాను అనాలనిపించింది. ఎలాగో నిగ్రహించుకున్నాడు ఆ కోరికని. నీలిం గారు, ఓసారిలా వస్తారు అన్నాడు. ఏంటి? అంది నీలిమ. ఓ క్షణం అంటూ గదిలోకి వెళ్ళొచ్చి 400 చేతిలో పెట్టాడు. ఉంచండి, ఎప్పుడైనా ఇవ్వచ్చు అన్నాడు. నీలిమ తీసుకుంది. అవసరం అలాంటిది. ఈలోగా ఆయనకి తెలిసిన వాళ్ళు 4-5 వచ్చారు. ఇంటికి శవాన్ని తీసుకువెళ్ళాలి అనుకున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నే వెళ్ళొచ్చా అన్నాడు నిరభ్యంతరంగా. కాకపోతే వేసవకాలం, ఎక్కువగా తిరక్కండి అన్నాడు. ఫీజిచ్చాడు. నీలిమ బేలగా చూసింది అతని వైపు. పదండి, నేను వస్తున్నాను మీతో అన్నాడు. థ్యాంక్స్ అంది అస్పష్టంగా. మొహం కడుక్కుని తన వస్తువులన్నీ సర్దుకుని రిక్షాలో రూమ్కెళ్ళొచ్చాడు. బయట డాక్టర్ గారి కారుంది. ఆ కారులో తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కారులో శవంతో పాటు ఆయన భార్య నీలిమ ఎక్కారు. ఆ తర్వాత ట్రిప్పులో నీలిమ వాళ్ల బామ్మ శేఖర్ వెళ్లారు. ఓ మనిషి చచ్చిపోయాడంటే కనీసం ఆ వీధిలో వాళ్ళైనా పరామర్శించడానికి వస్తారు. కానీ మాధవరావు మరణాన్ని అక్కడి వాళ్ళెవరూ పట్టించుకోలేదు. 7-8 మంది ఆడవాళ్లు తప్పిస్తే. శేఖర్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేసరికి సాయంత్రం 6 గంటలైంది. ప్రతి పనిలోనూ ముందుగా కనిపిస్తోన్న శేఖర్ ఎవరన్న సందేహం అక్కడ కొంతమందికొచ్చినా వివరాలకే ఎవరూ ప్రయత్నించలేదు. కుర్చీలో కూర్చున్నాక శేఖర్కి కాఫీ తెచ్చిచ్చింది నీలిమ. ఉదయాన్నుండి ఏమీ తిన్నట్లు లేదు, చాలా అలసిపోయారు. మీరే లేకపోతే నేనెలా? ఉదయం నుండి నిగ్రహించుకున్న ఏడుపు తెరలు తెరలుగా వస్తోంది. ఏడవకు నీలిమ, ఆయనకి క్యాన్సర్ అట, డాక్టర్ చెప్పారు. అన్నీ తెలిసిన నువ్వే ఇలా ఏడిస్తే ఎలా? ఎవరినీ ఓదార్చాల్సిన పని రాలేదింతవరకు శేఖర్కి. ఎలా ఓదార్చాలో అసలే తెలీదు. సంబోధన మార్చానన్న విషయం గుర్తొచ్చి సారీ అన్నాడు. ఎందుకు? ప్రశ్నార్థకంగా చూసింది నీలిమ. మిమ్మల్ని ఏకవచనంలో సంబోధించాను అన్నాడు. నవ్వింది నీలిమ. పిలవడంలో ఏముంది? ఆత్మీయత హృదయం నుండే పుడుతుంది. ఉన్నవాళ్ళేమీ ఉద్ధరించారు కనుక. మా అత్తయ్య ఉంది చూడండి, డబ్బు లేకపోయేసరికి మేమెందుకు పనికి రాకపోయాం ఆవిడికి. మేమెవరమని మీరీరోజు సహాయపడ్డారు?
అయితే నీలిమ తనను వాళ్ళ ఆత్మీయుడిగా భావిస్తుంది అనుకున్నాడు తృప్తిగా. ఈ రోజుకి వెళ్ళొస్తాను. నీలిమ తల్లి ఆ వైపుగా వచ్చింది. వెళ్ళొస్తానండి అన్నాడు. మంచిది నాయనా, దేవుళ్ళ ఆదుకున్నావు ఈవేళ. ఆయన ఏడ్చింది. ఓదార్చడం రాదు కనుక మౌనంగా ఉండిపోయాడు. శేఖర్ గుమ్మం దాటుతుంటే ఏమండి అంది నీలిమ. వెనక్కి తిరిగాడు. మీరిచ్చిన డబ్బు అలాగే ఉండిపోయింది అంది అందిస్తూ. ఉండనివ్వండి, ఎందుకైనా అవసరం పడుతుంది. అలాగే వెళ్ళిపోయాడు శేఖర్. కనుచూపు మేర వరకు శేఖర్ని చూస్తూ అలాగే ఉండిపోయింది. జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది నీలిమ. తలుపు తెరిచాడు శేఖర్. గుర్తొచ్చింది. ఉదయం 2 కవర్లు తలుపు తెరవగానే కనిపించాయని. తర్వాత చూడొచ్చులేని జేబులో పెట్టుకున్నాడు. ఆ ఆదుర్దాలో అవి ఎక్కడ్నుంచొచ్చాయో కూడా సరిగ్గా చూడలేదు. కుర్చీలో కూర్చుని ఓ కవర్ విప్పాడు. చేతిలో నుండి జారిపోయిందా ఉత్తరం. జై చనిపోయింది. బిగ్గరగా ఏడవాలనిపించింది శేఖర్కి. చనిపోయింది అంటే నమ్మాలనిపించడం లేదు. జానకిరామయ్య రాశారా ఉత్తరాన్ని. పోస్టల్ ముద్ర చూస్తే మొన్ననే రూంలో పడినట్లుంది. ఇంత ఆలస్యంగా అందింది. మొహమైనా కడకుండా బస్టాండ్కి నడిచాడు వడివడిగా. దారిలో రిక్షా అయినా కనిపించలేదు. హైదరాబాద్ ఎక్స్ప్రెస్ రెడీగా ఉంది. టికెట్ తీసుకుని బస్ ఎక్కి కూర్చున్నాడు. 5 నిమిషాల్లో బయలుదేరింది. మళ్ళీ ఉత్తరం తీశాడు. శేఖర్, నా జై చనిపోయింది బాబు, త్వరగా రా. ఇంకా ఏం రాయను, నీ జానకిరామయ్య. ఉత్తరం నలిపి బస్సులోంచి బయటకు విసిరేశాడు. జై చనిపోయిందని ఎవరైనా అంటే వాళ్ళని చంపేయాలన్నంత కోపం వచ్చింది. నవ్వుకున్నాడు ఇంతలోనే. ఏంటి పిచ్చి, జై చచ్చిపోతే చేయగలిగిందేముంది? జేబులో ఇంకో కవర్ ఉన్నట్లు గుర్తొచ్చింది. తెరిచాడు. ఆశ్చర్యం, జై రాసింది. తేదీ చూశాడు. 3 రోజులైంది పోస్టు చేసి. 2 ఒకేసారి వచ్చాయి. జై చనిపోయే ముందు ఈ ఉత్తరం పోస్టు చేసినట్లుంది. శేఖర్, చిన్నతనం నుండి నువ్వంటే ఒక రకమైన ఇష్టం ఉండేది. ఆ ఇష్టానికి మారుపేరే ప్రేమ అని వయసొచ్చాక తెలుసుకున్నాను. అయితే ఆ విషయాలని వ్యక్తపరచకపోవడమే నా జీవితాన్ని కూలదోసింది. నీకు గుర్తుండే ఉంటుంది. నువ్వు రాజమండ్రి స్టేషన్లో దొరికావు అమ్మా నాన్నలకి. అప్పట్నుండి నిన్ను ఆత్మీయంగా చూసుకున్నారు. వాళ్లతో పాటు నేను నీ వైపే మొగ్గడంతో సుధాకర్ హృదయంలో కారుచిచ్చు రేగింది. ఎప్పుడూ విషపు చూపులు చూస్తూ మింగేసేలా ప్రవర్తించేవాడు. ఆ కక్ష వయసుతో పాటు పెరిగిందే కాని తగ్గలేదు. ఆ కక్ష మామూలు పగలా కాకుండా నా జీవితాన్ని నాశనం చేసిందని ఈ మధ్య తెలుసుకున్నాను. అప్పట్నుండే నేను అనుక్షణం చస్తూ బ్రతుకుతున్నాను. నీకు గుర్తుందా శేఖర్, ఆ రోజు నా పుట్టినరోజున బహుమతి ఏమిస్తావు అన్నాను నేను. మరునాడు ఉదయం నా పక్క మీద కవరుంది. అది నువ్వు రాసింది అనుకున్నాను. నన్ను చిన్నతనం నుండి చెల్లెలుగా భావిస్తున్నానని, పుట్టినరోజు సందర్భంగా చెల్లి అని పిలిచే అవకాశం ఇవ్వమని కోరావు. నేను కింద పడిపోయానది చదివి. నీ పట్ల పెంచుకున్న నా ఆశలు నువ్వు నేను కలిసి విహరించాలనుకున్న గాజు మేడల్లా పగిలిపోయాయి ఆ క్షణాన్నే. నీకు అలాంటి ఉత్తరమే నేను రాసినట్లు రాశానని, నేను అందుకున్న ఉత్తరం కూడా తనే రాశానని పెళ్ళైన తర్వాత చెప్పాడు సుధాకర్. నువ్వు గుంటూరు వెళ్ళిన ఓ రోజు అమ్మా నాన్న ఎవరింటికో వెళ్లారు. ఆ రోజే నా జీవితంలో ప్రవేశించాడు. ఎంత ప్రయత్నించినా అతన్ని ఎదుర్కోలేకపోయాను. ఆడదాన్ని, అబలను కనుక. నన్ను ప్రేమించానని, పెళ్లి చేసుకోమని ఎంతో బ్రతిమిలాడాడు శేఖర్. అప్పటికే అతని రూపం నాలో చోటు చేసుకున్నట్లు ధ్రువపడింది. అసలు ఈ లోకం నుండే వెళ్ళిపోవాలనుకున్నాను. అమ్మని నాన్నని కొంగదీయడం ఇష్టం లేకపోయినా ఎవరికీ చెప్పకుండా సుధాకర్ని పెళ్లి చేసుకున్నాను. పెళ్లైన క్షణం నుండి నన్ను చిత్రహింసకు గురిచేయడం మొదలుపెట్టాడు సుధాకర్. అతడి మరో అవతారం అప్పుడే కనిపించింది నాకు. నువ్వు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నీతో మాట్లాడకుండా ఉండడానికి రంపకోత అనుభవించాను. సుధాకర్ స్నేహితులను, అతడి అలవాట్లను ఇన్నాళ్లు ఎలాగో సహించాను. చివరకు ఏ ఆడది సహించలేని పనులు చేయడానికి కూడా వెనకాడలేదు. నా కళ్ల ముందే అమ్మ చూస్తుండగానే గర్ల్ ఫ్రెండ్స్ అంటూ అడ్డమైన వాళ్ళని ఇంటికి తీసుకురావడం మొదలుపెట్టాడు ఈ మధ్య. ఇక నేను బ్రతకడం అనవసరం అనిపిస్తోంది. శరీరం వేరొకరిదైనా నా మనసు నీదే. అది తెలియజేయడానికే ఈ ఉత్తరం. ఇది నీకందేటప్పటికీ నేను ఈ ప్రపంచంలో ఉండను. శేఖర్, ఈ విషయాలేవి నాన్నకి తెలియవు. ఆయనకి తెలియకుండా చేసే బాధ్యత నీదే. నీ జయ. శేఖర్ ముఖం ఎర్రబడింది. ఇంటికెళ్లగానే సుధాకర్ గొంతు నులిమి చంపాలన్నంత ఆవేశంగా ఉన్నాడు. జయ, తనని ప్రేమించిన జయ, తను ప్రేమించిన జయ. మౌనంగానే రోధించాడు శేఖర్. తలుపు తట్టగానే తెరిచిన అనసూయమ్మ బాబూ అంటూ ఎదమీద వాలి వెక్కివేకేడ్చింది. శేఖర్ చెంపల మీదుగా కన్నీరు వర్షిస్తోంది. నా తల్లి జయ చచ్చిపోయింది బాబు. బ్రతికినంతకాలం ఏడుస్తూనే బ్రతికింది. అది అవేమీ వద్దమ్మా. గతాన్ని తలుచుకుంటే శూన్యమే తప్ప లాభం ఉండదు. ఆవిడ కన్నీళ్లు తుడిచాడు. సుధాకర్ ఎక్కడున్నాడు? శేఖర్ కంఠంలో అనుకోకుండానే కోపం తొంగి చూసింది. 3 రోజుల నుండి కనపడ్డమే లేదు. లోకం ఏమనుకుంటుంది అనైనా లేదు. అది చనిపోయిన రోజు నుండి కనపడకుండా పోయాడు. ఆ గదిలో ఆయనున్నారు వెళ్ళు. అది వెళ్ళిపోయిన దగ్గర నుండి వేళకి తిండి తిప్పలు లేకుండా ఏదో ఆలోచిస్తూ అలాగే మంచాన్ని అంటిపెట్టుకున్నారు. వెళ్ళు.
అంది ఏడుస్తూనే. మౌనంగా ఆ గదిలోకి వెళ్ళాడు. శేఖర్ అంటూ ఎదురొచ్చి కౌగిలించుకున్నారు జానకి రామయ్య గారు. నా తల్లి నన్ను వదిలిపోయింది బాబు. ఆ దుర్మార్గుణ్ణి పెళ్లి చేసుకున్నప్పుడే వాడు నరకయాతనకి గురి చేస్తాడని తెలుసు నాకు. వాడే ఏదో చేసుంటాడు. అందుకే బాబు జయ మనకి దూరంగా వెళ్ళిపోయింది. అక్కడైనా దానికి శాంతి దొరికితే అదే చాలు నాకు అన్నాడు కన్నీరు కారుస్తూ. చూడలేకపోయాడు శేఖర్. ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకున్నాడు. ఎంతైనా రుణానుబంధం మరి. సుధాకర్ వస్తాడేమోనని 2-3 రోజులు ఎదురు చూశాడు. జయ జ్ఞాపకాలు అడుగడుగునా కనిపిస్తూ ఉంటే అక్కడిక ఉండలేకపోయాడు. మేము తీర్థయాత్రలకి వెళ్ళొస్తాం. ఎప్పుడొస్తామో ఏమో. సంతకాలు చేసిన చెక్ బుక్స్ ఇచ్చారు శేఖర్కి. నాకు అవసరం లేదండి అన్నాడు శేఖర్. అతని మాటలకి అనసూయమ్మ కళ్ళొత్తుకుంటూ, నువ్వు తప్ప ఇంక మాకెవరున్నారు నాయనా? ఈ ఆస్తికి మాకు వారసుడు నువ్వే. అనుభవించాల్సిందే. తీసుకో బాబు అంది. శేఖర్ మరేం మాట్లాడలేకపోయాడు. తిరిగి గుంటూరుకు ప్రయాణమయ్యాడు. చాలా బాధపడ్డారా దంపతులు. గుంటూరు వెళ్లగానే హోటల్లో భోంచేసి రూమ్కెళ్ళి పడుకున్నాడు. సాయంత్రం వరకు ఎక్కడికి వెళ్లబుద్ధి కాలేదు. 6 గంటలకి నీలిమ వాళ్ళింటికి వెళ్ళాడు. గుమ్మంలో హిమబిందు వాళ్ల కారు కనిపించింది. ఇక్కడికి కారు ఎందుకొచ్చిందబ్బా అని ఆశ్చర్యపోయాడు. డ్రైవర్ నమస్తే సార్ అన్నాడు ఎదురొస్తూ. హిమబిందు వచ్చింది ఇక్కడికి అడిగాడు శేఖర్. లేరండి, వారమ్మగారు వచ్చారు సార్ అన్నాడు. వెళ్లాలా వద్దా అనుకుంటుండగానే నీలిమ గుమ్మం దగ్గరకొచ్చింది. ఆమె కళ్ళు మెరవడం గమనించాడు శేఖర్. ఇక తప్పదనుకుని ఎదురు వెళ్ళాడు. అరే ఏంటిలా అయిపోయారు? ఎక్కడికి వెళ్లారు 3 రోజులు? రోజూ మీరొస్తారని ఎదురు చూస్తున్నాను అంది. లోపలికెళ్ళాడు శేఖర్. లోపల కుర్చీలో కూర్చున్న ఆవిడ వైపు ఓ క్షణం తదేకంగా చూశాడు. తెల్ల పట్టుచీర, అదే రంగు జాకెట్టు, 50 ఏళ్లుండొచ్చు అనుకున్నాడు. కొప్పులో అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు అగుపించాయి. నమస్కారం అన్నాడు అనుకోకుండా. లోపలికి రండి అంది పక్కనున్న గదిలోకి దారి తీస్తూ నీలిమ. కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళింది. ఓ 5 నిమిషాల తర్వాత కాఫీ కప్పుతో రావడం చూసి నాకిలా మర్యాదలు చేయడం ఏం బాగలేదు అన్నాడు శేఖర్. మరీ బలవంతం చేయడంతో తాగక తప్పింది కాదు. ఇప్పుడు చెప్పండి, ఇలా డల్గా ఉండడానికి కారణమేమిటి? తను ఓ కుర్చీలో కూర్చుంది. శేఖర్ నిట్టూర్చాడు. 18 ఏళ్ల క్రితం, నాకప్పటికే 5 ఏళ్లుంటాయి. అంతా లీలగా గుర్తుంది. మా అమ్మ 2వ పెళ్లి చేసుకుంది. అతను ఎవరో నన్ను అసహ్యంగా చూస్తుండేవాడు. నేనక్కడ ఉండడం ఇష్టం లేక రాజమండ్రిలో ఓ స్కూల్లో చేర్పించాడు. అక్కడ వాళ్ళు భోజనం సరిగ్గా పెట్టక చాలా బాధ పెట్టేవాళ్ళు. ఓ రోజు అక్కడి నుంచి తప్పించుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళాను. అక్కడే నన్ను చూసిన జానకరామయ్య గారు తనతో తీసుకెళ్లి పెంచారు. వాళ్ళ అమ్మాయి జైకి నేనంటే ఎంత ప్రేమో. నాకు కూడా జై మీద చాలా ప్రేమ ఉండేది. అయితే ఒక వ్యక్తి కారణంగా మా ప్రేమని దూరం చేసుకున్నాం. నేను హాస్పిటల్లో ఉన్న సమయంలో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. నాకే ఎంతో బాధగా ఉందే. 20 ఏళ్ల కూతుర్ని దూరం చేసుకున్న కన్నవాళ్ల బాధ ఎలాంటిదో అర్థం చేసుకో అన్నాడు. బాధగా సానుభూతిగా చూసింది అతని వైపు నీలిమ. నీలిమ, నీ వెళుతున్నాను అంది గుమ్మంలోంచి హిమబిందు తల్లి. ఆవిడ్ని కారు దాకా సాగనంపొచ్చింది నీలిమ. ఈమె విడోనా? ఆశ్చర్యంగా అన్న మాటలకి ఓ క్షణం అతని వైపు చూసింది. ఆవిడ మా అమ్మకి ప్రియమైన స్నేహితురాలు. మేం ఈ స్థితికి రావడానికి కారణం కూడా ఆమె. మా నాన్న ముందు బాగా ఆస్తిపరుడు. అయితే ఇప్పుడు వచ్చినావిడ భర్త ఇక్కడే ఉద్యోగం చేసేవాడు. మా నాన్న అమ్మ నల్గొండలో ఉండేవారట. వ్యాపారం చేద్దామని చెప్పి మా నాన్నని ఇక్కడికి తీసుకొచ్చాడు. అయితే క్రమంగా మేం నష్టపోవడం, వాళ్ళకి లాభించడం జరిగింది. నిట్టూర్చి మళ్ళీ అంది. ఎవరు చేసుకున్న కర్మ వారే అనుభవిస్తారులేండి. ఈవిడ మంచిదేనట. భర్తే మోసం చేశాడట మా నాన్నని. పాపం ఈ విషయాలేవి ఆవిడికి తెలియవంటుంది మా అమ్మ. అంతా దైవ నిర్ణయం అనుకుంటుంది. మనుషులు మనుషులుగా ప్రవర్తించంది ఆ దేవుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి. ఏంటి మిమ్మల్ని విసిగించేస్తున్నానా? నీ నోటి మాటలే నాకు ఆనందం కలగజేస్తాయని ఎప్పుడు చెప్పగలను అనుకున్నాడు. మరి నేను వెళ్ళొస్తానుక. డబ్బేమైనా అవసరమైతే అడుగు. మీరిచ్చిన డబ్బు అలాగే ఉంది, చూపించమంటారా అంది నీలిమ. శేఖర్ రూమ్ సమీపంలోకి వచ్చేసరికి రూమ్ తాళం తీసి కనిపించింది. అడుగు పెట్టగానే ఆశ్చర్యపడ్డాడు. రమాకాంత్ ఎవరికో లెటర్ రాస్తున్నాడు. అడుగుల సవ్వడికి వెనక్కి తిరిగి హాయ్ ఫ్రెండ్ అంటూ ఎదురొచ్చి కౌగిలించుకున్నంత పనిచేశాడు. రారా, నీకు సర్ప్రైజ్ న్యూస్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నీకు నమ్మకం ఉండి లేనట్లుంది కదూ. కమాన్ కూర్చు, చెబుతాను. చెప్పమంటావా? సస్పెన్స్. నేను సులేఖ వివాహం చేసుకోబోతున్నా. రేపే పెళ్లి. రమాకాంత్ మాటలు ఒక్కటి అర్థం కాలేదు శేఖర్కి. నువ్వలా ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడుతుంటే నాకొక్కటి అర్థం కాదు. ఒక్కొక్క విషయం చెప్పు అన్నాడు. సరే విను. 1. సులేఖ వాళ్ళ అమ్మా నాన్న అనబడే రాక్షసులు ఇష్టం లేని పెళ్లి చేయాలన్నా చెడ్డ పని చేయబోతున్నారు. సులేఖ ఆ విషయం కాకి ద్వారా కబురంపితే ఇదిగో ఈ రోజు ఊడిపడ్డాను. ఇప్పుడు సులేఖని కలుసుకుని వస్తున్నాను. ఇంతకు ముందు ఇప్పుడు చెప్పింది ఒకటే విషయం.
అయితే ఇంతకు ముందు డొంక తిరుగుడుగా చెప్పాను, ఇప్పుడు క్లియర్గా చెప్పాను, అది సంగతి. ఆ అన్నట్లు ఏంటలా ఉన్నావు? బంగ్లాదేశ్ శరణార్థిలా కొంపతీసి హాస్పిటల్ నుండి రావడం లేదు కదూ? హాస్యంగా అన్నాడు. హాస్పిటల్ నుండే, కానీ ఇప్పుడు కాదు, 4-5 రోజులవుతుంది. మరిచిపోయాను. నీలిమ కనిపించింది. వాళ్ళ నాన్నని నేనున్న హాస్పిటల్లోనే అడ్మిట్ చేసింది. అయితే ఆయన పాపం అక్కడే చనిపోయాడు. ఇప్పుడు నేను నీలిమ ఇంటి నుండే వస్తున్నాను. పోతే ఈలోగా ఇంకో విషయం. నన్ను పెంచారని చెప్పాను జానకిరామయ్య గారని, అదే విజయవాడలో ఉంటారు. వాళ్ళ అమ్మాయి జయ ఆత్మహత్య చేసుకుంది, భర్త సరిగ్గా చూడకపోవడం వల్ల. బాధగా అన్నాడు శేఖర్. చనిపోయిన మాధవ్ జయగార్ల ఆత్మలకి శాంతి కలగవలసిందిగా ఆ దేవుణ్ణి వేడుకుందాం. సరే, నీ ఆరోగ్యం ఎలా ఉంది? నీ ఆరాధ్య దేవత నీలిమతో పరిచయం ఏర్పడిన శుభతరుణంలో పార్టీ ఏమిటి? రామాకాంత్ మాటలకి నవ్వుకున్నాడు శేఖర్. నిజంగా బాధలు కష్టాలు లేని జీవితం అతంది. ఏ విషయాన్నైనా స్పోర్టివ్గా తీసుకుంటాడు. నీ పెళ్ళెప్పుడు? అన్నాడు శేఖర్. సరే, ఈ మధ్య మతిమరుపు జబ్బేమైనా వచ్చిందా ఏం? ఇంత క్రితమే కదట్టయ్యా చెప్పాను రేపు పెళ్ళని. అసలు నీ కోసం బెజవాడే రావాలనుకున్నాను. గది తెరిచేసరికి నువ్వెక్కడే ఉన్నావని చెప్పాయి వస్తువులు. మా నాన్నకి లెటర్ రాస్తున్నాను, వస్తే రమ్మని, వచ్చి ఆశీర్వదిస్తే సంతోషిస్తానని. ఆనాక ఆయన ఇష్టం. ఇదిగో చాలా ఉన్నాయి చేయవలసిన పనులు. నువ్వొచ్చావు, రియల్లీ ఐఆమ్ వెరీ గ్లాడ్. లెటర్ కవర్లో పెట్టి అతికించాడు. పోస్టాఫీస్కి వస్తావా అన్నాడు. అలాగే పద అన్నాడు శేఖర్. ఎంతవరకు నడిచింది నీ ప్రేమాయణం? అన్నాడు దారిలో రమాకాంత్. ప్రేమాయణం లేదు, రామాయణం లేదు. అసలే ఆవిడ తండ్రిపోయి బాధలో ఉంటే ఇదా సమయం ప్రేమ కబుర్లు చెప్పుకోవడానికి? దేనికైనా సమయం ఉంటుంది. అయినా నా ప్రేమని కాదన్నదన్న నమ్మకం నాకుంది, దృఢంగా అన్నాడు శేఖర్. గుడ్. ప్రతి ప్రేమికుడికి కావలసిందంతే. మనం హృదయపూర్వకంగా నమ్మిన ప్రతి విషయంలోనూ మనకి విజయం కలుగుతుంది. మీ ప్రేమ ఫలిస్తుంది. అదీ కాక రేపు నీలిమని నా మ్యారేజ్కి తీసుకురాకూడదు అన్నాడు రమాకాంత్. సందిగ్ధంలో పడ్డాడు శేఖర్. కష్టమైన పనే, అయినా ప్రయత్నిస్తాను అన్నాడు. టేప్ రికార్డర్ కన్నా చిత్రమైంది ఆడవాళ్ల నాలుక. ఏ విషయాన్నైనా పొలుపోకుండా చెప్పడంలో ఆరితేరిన వాళ్ళు ఆడవాళ్లు. నీలిమ విషయంలోనూ అదే జరిగింది. శేఖర్ని గురించిన విషయాలన్నీ తల్లికి చెప్పింది ఆ రోజే. ఆశ్చర్యపడ్డ తల్లివైపు అలాగే చూస్తుండిపోయింది. ఏంటమ్మా అంది ఆలోచిస్తున్న తల్లిని. ఇది నిజమేనా అంది వనజ. అవునమ్మా, అతడే చెప్పాడు తల్లివంక చూస్తూ అంది. శేఖర్ మళ్ళీ ఎప్పుడొస్తాడో అంది వనజ. ఎప్పుడు ఏంటమ్మా, రేపే వస్తారు అంది. అనుకున్నట్లుగానే శేఖర్ వచ్చాడు. అప్పుడు వనజ నిద్రపోతోంది. ఓ సహాయం చేస్తారా అన్నాడు శేఖర్. ఆశ్చర్యపోయి ఏంటి అంది నీలిమ. నా స్నేహితుడు ఒకడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు, అక్కడికి మిమ్మల్ని తీసుకురమ్మని ఒత్తిడి చేస్తున్నాడు అభ్యర్థనగా అన్నాడు శేఖర్. కొద్దిగా సంకోచించింది నీలిమ. నిజమే, మీ నాన్న పోయిన బాధలో ఉన్నారు, మిమ్మల్ని ఒత్తిడి చేయడం పొరపాటే అన్నాడు. ఓ క్షణం ఆలోచించి నిశ్చలంగా అంది. లేదు, బాధపడితే మాత్రం మా నాన్న తిరిగొస్తారా? అమ్మకి చెప్పొస్తాను. గదిలోకి వెళ్ళొచ్చి అమ్మ పడుకుంది ఎలా అంటూ మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళి 5 నిమిషాల్లో టాయిలెటే వచ్చింది. బామ్మతో చెప్పొచ్చాను అంది దారిలో. నేరుగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లారు. నీలిమని వెంట తెచ్చినందుకు ఎంతో సంతోషించాడు రమాకాంత్. సులేఖను చూసి ముక్కు మీద వేలేసుకుంది. పెళ్లికూతురు సులేఖ అప్రయత్నంగానే అంది. ఇద్దరూ కౌగులించుకున్నారు. పాపం మీ నాన్న పోయారటగా బాధగా అంది సులేఖ. వెచ్చని కన్నీరు నీలిమ కంటి నుండి జారిపడింది. సరే, ఇలాంటి విషయాలైనా మాట్లాడేది, నీ స్నేహితురాలికి పాఠాలు నేర్పు అన్నాడు రమాకాంత్ నవ్వుతూ. తెల్లబోయింది నీలిమ. పాఠాలేంటి అనుకుంటూ. ఇంకా టైం ఉంది కాబోలు, పద అక్కడ కూర్చుందాం. సోఫా వైపు దారి తీస్తూ శేఖర్ ఏమంటున్నాడు అని అడిగింది సులేఖ. ఏమనడానికేముంది అంది నీలిమ. ఆ మాటలకి గలగలా నవ్వింది సులేఖ. అయ్యో రామ, నాకేం తెలీదనుకుంటున్నావేమో. మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని రమాకాంత్ ద్వారా నేను ఈనాడు తెలుసుకున్నాను. సులేఖ మాటలకి చిత్రవయింది నీలిమ. ప్రేమ అంది. అవును తల్లి, ప్రేమంటే ఒకరినొకరు తీయగా ప్రేమించుకోవడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం, అర్థమైందా అంది సులేఖ. ప్లీజ్, నాకేం అర్థం కావడం లేదు, సరిగ్గా చెప్పు అంది నీలిమ బ్రతిమలాడుతూ. నిన్ను మొదటిసారిగా హాస్టల్ దగ్గర నుండే చూసి నీ రూపాన్ని కళ్ళల్లో దాచుకున్నాడట శేఖర్. ఆ తర్వాత నువ్వు కనిపించకపోయేసరికి ఆ ప్రేమ పెరిగిపోయింది. నీ అడ్రస్ కోసం రమాకాంతిని నా దగ్గరకు పంపాడు. అయితే నాకప్పుడు నీ అడ్రస్ తెలీదు. ఇప్పుడిద్దరూ కలిసొస్తుంటే మీ ప్రేమ ఫలించిందేమో అనుకున్నా అంది సులేఖ. నీలిమ ఆలోచనలో పడిపోయింది. శేఖర్ తనని ప్రేమిస్తున్నాడా? ఆ అనుభూతే కొత్త ఆమెకి. తనను శేఖర్ ప్రేమిస్తున్నాడంటే ఆనందంతో తేలిపోతుంది ఆమె మనసు. నేను శేఖర్ని ప్రేమిస్తున్నాననుకుంది. అసలు ప్రేమంటే ఏమిటి? రిజిస్ట్రార్ రావడంతో అక్కడి నుండి లేచారు. రిజిస్టర్ ఆఫీసులో తతంగం ముగిసేసరికి 2 గంటలయింది. టాక్సీని కేకేశాడు శేఖర్. వద్దు, నడుస్తూ వెళదాం అంది నీలిమ. అలాగే అన్నాడు శేఖర్. నీలిమ అన్నాడు ఉన్నట్లుండి. ఏంటి అంది.
నే చెప్పదలసిన విషయం సూటిగా చెబుతున్నాను. నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. సిగ్గుపడింది నీలిమ. అసలు నేను ఈ విషయం చెప్పే సమయం కాదిది. అయినా చాలా రోజుల నుండి నీ కోసం నిరీక్షిస్తూ ఉన్నాను. నీ మనసు చెప్పి నాకు సంతోషం కలిగిస్తే తృప్తిగా ఉంటుంది అన్నాడు. ప్రేమంటే ఏంటో నాకే అర్థం కాదు. కొంతమందిని చూడగానే మనసులో స్థిరమైన అభిప్రాయం ఏర్పడుతుంది. అలాగే నిన్ను చూడగానే నా హృదయం స్పందించింది. ఎప్పుడూ నీ పక్కనే నడవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను చూస్తూ ఆకలి దప్పుల్ని మర్చిపోవాలని అనిపిస్తోంది. అదేనేమో ప్రేమంటే. నువ్వు లేకుంటే నేను బ్రతకలేను కూడా. చెప్పు, నన్ను ప్రేమిస్తున్నావా? రెట్టించాడు మళ్ళీ. నీలిమ మాట్లాడలేదు. చెప్పు నీలిమ, నీ జవాబే నా భవిష్యత్తుకి ఆశాకిరణం, చెప్పు అన్నాడు. అంది మృదుమధురంగా. సున్నితంగా ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని అలాగే చేయి పట్టుకుని నీలిమ వాళ్ళింటి వరకు నడిచాడు. వెనక వెళతాను అన్నాడు. లోనికి రాకూడదు అంది. సారీ, రమాకాంత్ నా కోసం ఎదురుచూస్తుంటాడు. పునర్దర్శనం అంది. దేవిగారిని వీక్షించకుండా బతకగలనా? సరిగ్గా రేపు 10 గంటలకి మీ ఇంట్లో ఉంటాను. ఆ చేతుల్ని సున్నితంగా పెదవులకి తాకించుకున్నాడు. రమాకాంత్ సూట్ కేసుని నింపుతూ ఉన్నాడు. సులేఖ పక్కనే నిలబడుంది. అప్పుడే అడుగుపెట్టిన శేఖర్, ఎక్కడికి ప్రయాణం అన్నాడు. హనీమూన్. ఏమంటోంది మీ ప్రేమరాణి అన్నాడు రమాకాంత్. మిమ్మల్ని నేనేమన్నానో అదే అనుంటుంది. ఏమంటారు శేఖర్ గారు అంది సులేఖ. అవును అంతే అన్నాడు శేఖర్. ఇప్పుడు నేరుగా ఎక్కడికి వెళుతున్నారు అన్న శేఖర్ మాటలకి నవ్వాడు రమాకాంత్. బయట టాక్సీ ఉంది, నువ్వు చూడలేదు కాబోలు. టాక్సీలో తిరుపతి వెళుతున్నాం. మద్రాస్, మహాబలిపురం, ఊటీ ఎక్స్ట్రాలన్నీ చుట్టేసి 4 రోజుల్లో మళ్ళీ కనిపిస్తాం అంటూ బయటకు దారి తీశాడు. వాళ్లకు సెండ్ ఆఫ్ ఇచ్చొచ్చి రూంలో కూర్చున్నాడు. ఇంతలో కారు హారన్ మోగింది. మళ్లీ టాక్సీ వెనక్కొచ్చిందేమోనని గుమ్మంలోకి వెళ్లాడు. కారు దిగుతూ కనిపించింది హిమబిందు. శేఖర్ని చూసి చెయ్యి ఊపింది నవ్వుతూ. ఎదురు వెళ్లాడు శేఖర్. మీరర్జెంటుగా నాతో రావాలి అంది హిమబిందు. సరే, అలాగే వస్తాను. కానీ నువ్వెన్నాళ్ళు? అవన్నీ కారులో చెప్తాను. ఇద్దరూ కారులో కూర్చున్నారు. హిమబిందు చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు చెక్కు తీసుకుని సాయంత్రం క్యాష్ చేసుకుని వస్తానని చెప్పాను కదా. బ్యాంకుకి వెళ్లేసరికి నా ఫ్రెండ్ ఒక అతను కనిపించాడు. వాళ్ళమ్మకి టీబీ అని, మదనపల్లిలో ఉందని, ఆఖరి దశలో ఉందని, తన పెళ్లి చూడాలనుకుంటుందని చెప్పాడు. కొన్ని గంటల సేపు తన భార్యగా నటించమన్నాడు. సరే అని అతనితో వెళ్ళాను. పాపం ఆవిడ నీ వెళ్ళిన గంటకే చనిపోయింది. ఆ గంటసేపు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని మహా సంతోషించింది. మీరు చూడలేదులా ఉంది. ఇదిగో ఈ గొలుసు కూడా ఆవిడే వద్దంటున్నా మెళ్ళో వేసింది. అతన్ని ఓదార్చేసరికి దేవుడు దిగొచ్చాడనుకోండి. 3 రోజులు అతనితోనే ఉన్నాను. మహా అమాయకుళ్ళండి అంది. విస్తుపోయాడు శేఖర్. ఏంటి అమ్మాయి మనస్తత్వం, అందరికీ సాయపడ్డాం అనుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నావు? మీరు ప్రేమించిన అమ్మాయి ఇంటికి. హిమబిందు మాటలకు ఉలికి పడ్డాడు. నాకెలా తెలుసుననుకున్నారా? ఆ అమ్మాయే చెప్పింది మీరు తనని ప్రేమించారని. ఇప్పుడు మా అమ్మ కూడా అక్కడే ఉంది అంది నవ్వుతూ. శేఖర్కేమీ బోధపడలేదు. మళ్ళీ బిందు చెప్పడం మొదలుపెట్టింది. నేను ఊరు నుండి రాగానే నీలిమ వాళ్ళమ్మ మా ఇంట్లో ఉంది. నేను రాగానే మేము ముగ్గురం కలిసి నీలిమ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. నీ ప్రసక్తి రాగానే నువ్వు తెలుసని, నీ రూమ్ అడ్రస్ తెలుసని చెప్పాను. వెంటనే నిన్ను తీసుకురమ్మంది మా అమ్మ. అంతే, నేనొచ్చేశాను అంది. మాటల్లోనే నీలిమ వాళ్ళిల్లు చేరింది కారు. గుమ్మంలోనే నిల్చుంది నీలిమ. ఆమె కళ్ళల్లో మెరుపు స్పష్టంగా కనిపించింది శేఖర్కి. కారు దిగ్గానే నీలిమ వాళ్ళమ్మ కూడా వచ్చింది. రాబాబు అంటూ. హిమబిందు తల్లి కూర్చునుంది లోపల. నీలిమని నువ్వు ప్రేమించావని, తను నిన్ను ప్రేమిస్తుందని చెప్పింది నీలిమ అంది వనజ. ఏంటలా మాట్లాడుతోంది సమయం సందర్భం లేకుండా అనుకున్నాడు. మీ అమ్మా నాన్న ఎవరూ లేరని చెప్పింది మా అమ్మాయి. అస్పష్టంగా అన్న వనజ మాటలకి శేఖర్కి కొంచెం కోపం వచ్చింది. తనకి తల్లిదండ్రులు లేరని, తనది ఏ కులమోనని అనుమానిస్తున్నారని. నాకు అమ్ముంది, అయితే ఎక్కడుందో నాకు తెలీదు. 18 ఏళ్ల క్రితం వాళ్ళిక్కడే ఉండేవారు. నాకు ఊహొచ్చాక నాన్న చనిపోయాడని అమ్మ చెప్తే విన్నాను. ఆ తర్వాత కొన్నాళ్లకు అమ్మ మరో పెళ్లి చేసుకుందని తెలుసుకున్నాను. అతనొచ్చాక నన్ను రాజమండ్రిలో ఓ స్కూల్లో చేర్పించారు. అక్కడి నుండి నేను అమ్మ దగ్గరికి వెళ్లాలని పారిపోయాను. స్టేషన్లో ఏ రైలెక్కాలో అర్థం కాక అప్పుడే కదులుతున్న రైల్లో ఎక్కాను. అందులోనే ఉన్న జానకి రామయ్య గారని ఆయన నన్ను తీసుకువెళ్లి పెంచారు. ఇప్పుడు ఆయన లేరు, తీర్థయాత్రలకు వెళ్లారు. ఇవి నా విషయాలు అన్నాడు. నీ పేరు చిన్నప్పటి నుండి శేఖరేనా? అనుమానంగా అందావిడ. ఇలాంటి ప్రశ్న ఎందుకు వేస్తోందో అర్థం కాలేదు శేఖర్కి. అయినా సహనంతో, నాకు చిన్నప్పుడు ఏ పేరు లేదు, అంతా బాబు అని పిలిచేవారు. జానకి రామయ్య గారే శేఖర్ అని పేరు పెట్టారు అన్నాడు కాస్త చికాగ్గా. ఇదంతా విన్న హిమబిందు వాళ్ళమ్మ బాబు అంటూ కుర్చీ మీద వాలిపోయింది. శేఖర్ నిర్ఘాంతపోయాడు ఆవిడ అలా పడిపోవడంతో. డాక్టర్ దగ్గరికి తీసుకువెళదాం అన్నాడు. వనజ, వద్దు బాబు. ఆవిడ ఒక్కసారిగా విన్న సంఘటనకి అలా అయిపోయింది. కొద్దిసేపు అయితే ఆవిడే తేరుకుంటుంది.
నీలిమ నీళ్లు తీసుకురా అంది. శేఖర్ తల పగిలిపోతోంది. ఏ విషయం అర్థం కావడం లేదు. హిమబిందు కూడా అలాగే ఉంది. ఈవిడే మీ అమ్మ శశి అన్న వనజ మాటలకు శేఖర్ గుండె వేగంగా కొట్టుకుంది. హిమబిందు నోటి నుండి మాట రాలేదు. కళ్ళప్పగించి చూస్తుండిపోయింది. అవును, రామకృష్ణని రెండో పెళ్లి చేసుకుంది. నువ్వు రాజమండ్రి నుండి పారిపోయాక నీకోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. ఆ తర్వాత పుట్టింది హిమబిందు, నీ చెల్లెలు అంది వనజ నిదానంగా. శేఖర్ హృదయం స్పందించింది. శశి తన తల్లి, హిమబిందు తన చెల్లెలు. శేఖర్ చేయి పట్టుకుంది హిమబిందు. మెల్లగా చేయి నిమురుతూ ఉండిపోయాడు శేఖర్. శశి కళ్ళు తెరిచింది. బాబూ అంటూ. అమ్మా అన్నాడు అస్పష్టంగా. లేచొచ్చి కావలించుకుంది. కన్నీళ్లను ధారాపాతంగా వర్షిస్తున్నాయి ఆమె కళ్ళు. వెన్ను నిమురుతూ తృప్తిగా ఉండిపోయింది. హిమబిందుని చూసి, రా తల్లి, నీకెప్పుడూ చెప్పలేదు నీకు అన్నున్నాడని అంటూ హిమబిందుని, శేఖర్ని రెండు చేతులతో పక్కన చేర్చుకుంది. పేదాలు వణికాయి. అన్నయ్య పదే పదే అంది. ఆ ఆనందానుభూతి చెప్పనలవి కాకుండా ఉంది హిమబిందుకు. శేఖర్ కూడా అస్పష్టంగా చెల్లెమ్మ అంటూ ఉండిపోయాడు. తృప్తిగా చూస్తుండిపోయారు వనజ, నీలిమలు. సాయంత్రం 6 గంటలవుతోంది. పార్కులో ఓ పక్క ఓ జంట ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని యుగాల తరబడి అలాగే కూర్చునేలా ఉన్నారు. నీలిమ మృదువుగా ఆమె చుబుకాన్ని పైకెత్తాడు శేఖర్. సిగ్గుగా అంది. నిన్ను పొందడం నా అదృష్టం మొత్తుగా అన్నాడు. నాది కూడా అంది నీలిమ. గంభీరంగా అన్నాడు శేఖర్. ఈ జీవితమే సముద్రమైతే మమతంతా కెరటాలు. ఎక్కడెక్కడో ఎగిరిపడుతూ ఉంటాం. చివరికి చేరుకునే గమ్యం ఒకటే. మళ్ళీ అమ్మకి దగ్గరవుతాననుకోలేదు. భుజం చుట్టూ చేతులు వేశాడు. చేతి అండి, ఇంకా సమయం రాలేదు అంది మృదువుగా. కారు పార్క్ చేసి ఆ వైపే వచ్చింది హిమబిందు. నవ్వుతూ, సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానేమో. రా కూర్చో, పక్కకి జరిగింది నీలిమ. మా అన్నయ్య పక్కనే కూర్చుంటాను. శేఖర్ పక్కనే కూర్చుంది హిమబిందు. ఇద్దరి వంక తృప్తిగా చూశాడు. ఒకరు ఆత్మీయతని పంచేవాళ్లైతే ఇంకొకరు జీవితాన్ని పంచుకునేవారు. ఇద్దరి భుజాల మీదుగా చేతులు వేశాడు. వెళదామా? మెల్లగా చేయి తొలగించింది నీలిమ. పద అన్నాడు నిల్చుని. మీ ఏకాంతానికి భంగం కలిగించానా? హిమబిందు నవ్వింది. చచ్చా, అదేం లేదు, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అంది. ముగ్గురు కారు వైపు నడిచారు. ఇంతటితో జీవన కెరటాలు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.